వినబోయే రెండవ అంశం ఏంటంటే నిత్య జీవానికి వారసులు ఎవరు అనే టాపిక్ని ఇప్పుడు నేను మీతో పంచుకుంటాను. ప్రియులారా, రాసుకొనగలిగిన వారు, అవకాశం ఉన్నవారు దయచేసి రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రసంగం కాదు ప్రియులారా, లేఖనాల పరిశోధన సదస్సులో చెప్పబడుతున్న పాఠం. ఇది ప్రసంగం కాదు, పాఠం. కనుక వింటున్న మీరు కూడా జాగ్రత్తగా మరి వినవలసిందిగా క్రీస్తు వారి పేరిట నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుని పిల్లలారా, నిత్య జీవానికి వారసులు ఎవరు అనే ఒక అద్భుతమైన అంశాన్ని మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, 66 పుస్తకాలలో దేవుడు రాయించిన ఉన్నతమైన లోకమే పరలోకం. దాన్ని బైబిల్లో నిత్య జీవం అనే పదాలను కూడా దేవుడు వాడటం మనం చూడగలం. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఈరోజు ఈ సమాజంలో మన మేలు కోరి మనం బాగుపడాలన్నటువంటి ఆలోచనతో ఎన్నో సలహాలు సహాయాలు చేసేవారిని మనం చూస్తుంటాం. మనం బాగుండాలి అని, మన భవిష్యత్తులో మనం సంతోషంగా జీవించాలి అని, మన మేలు కోరి మరి ఎన్నో మాటలు చెప్పే రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు, స్కాలర్సు, మేధావులు, వయస్సు మీద పడినటువంటి వృద్ధులు మన మేలు కోరి కొన్ని మాటలను మనకు చెప్పేవారిని మనం చూస్తుంటాం. అలాగే కొన్ని ప్రాణాంతకమైనటువంటి మైక్ బాగా పెట్టే వాళ్ళు కూర్చోండి, కాన్సన్ట్రేషన్గా ఉండండి నాన్న. మీరు దేవుని వల్లారా, మరి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల గురించి కూడా మనల్ని అప్రమత్తం చేసేవారు కూడా మన మధ్య ఉండటం మనం చూస్తుంటాం. గవర్నమెంట్ కూడా మన మేలు కోరి ఎన్నో మంచి సలహాలను ఇస్తూ ఉంటుంది. సౌండ్ తక్కువ ఉంది చూడండి, అలర్ట్గా ఉండండి. మీరు మాట్లాడుకోకుండా అలర్ట్గా పెట్టండి నాన్న. సౌండ్ దయచేసి డిస్టర్బ్ చేయకండి మధ్యలో మమ్మల్ని. దేవుని పిల్లలారా, ముఖ్యంగా ఎన్నో ప్రాణాంతక వ్యాధులు, స్వైన్ ఫ్లూ కానివ్వండి, ఎయిడ్స్ కానివ్వండి, కొత్తగా వచ్చినటువంటి ఈ వ్యాధుల గురించి కూడా పెద్దవారు, మేధావులు, వాటి గురించి బాగా తెలిసిన వారు, ప్రభుత్వ అధికారులు సహితం మనల్ని మేల్కొల్పుతుంటారు. ఎలా ఉంటే ఈ వ్యాధి రాదో, ఎలా ఉంటే ఈ వ్యాధులు మనకు వస్తాయో మనకు మన మేలు కోరి తెలియచేస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వం అయితే మరి న్యూస్ మీడియా ద్వారా కానివ్వండి, కరపత్రికల ద్వారా కానివ్వండి, ఎన్నో హోర్డింగ్స్, బోర్డింగ్స్ ద్వారా కానివ్వండి, అందరి చేత గుర్తింపు పొందిన వ్యక్తుల చేత, నటీనటుల చేత మరి ప్రచార కార్యక్రమాలు కానివ్వండి చేయటం, వాటికి సంబంధించిన సదస్సులు కూడా నిర్వహించటం మనం చూస్తూ ఉంటాం. అంటే వీరందరూ కూడా మనం బాగుపడాలని ఎన్నో సదస్సులు, మంచి చదువులు రావాలంటే మరి ఎలాగా మనం ఉంటే, చదువుకుంటే మంచి ర్యాంకులు మనం సంపాదిస్తాము, మన పిల్లలు కూడా. మరి ప్లాస్టిక్ను వాడినట్లయితే ఎటువంటి అనర్థాలను ఎదుర్కొంటామో దానికి సంబంధించిన సదస్సులు ఏమండి. మళ్ళీ అలాగే ఎయిడ్స్కు సంబంధించిన సదస్సులు, ఎన్నో పరిశుభ్రతకు సంబంధించిన సదస్సులు, ఇలా అవి ఇవి అని కాకుండా ప్రపంచంలో మరి ఎన్నో సదస్సులను నిర్వహించేవారిని మనం చూస్తుంటాం. ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. కానీ ఒక మనిషి పరలోకానికి వెళ్ళటానికి ఏం చేయాలి, ఎలాగుండాలి, ఏం చేస్తే ఒక వ్యక్తి పరలోకానికి వెళతాడు, ఎలాగుంటే ఒక వ్యక్తి నిత్య జీవంలోకి ప్రవేశిస్తాడు, ఒక వ్యక్తి నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అన్న విషయానికి సంబంధించిన సదస్సులు
మనకు కనపడవండి. ఆలోచించండి. ఈ 60 సంవత్సరాల చిన్న జీవిత కాలంలో పిల్లలకు మంచి చదువులు అవ్వాలి అంటే ఏం చేయాలో చెబుతున్నారు, రోగాలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో చెబుతున్నారే తప్ప నిత్య జీవంలోకి ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి ఎలా ఉంటే వెళతాడు అన్నటువంటి విషయాలకు సంబంధించిన సదస్సులు ఎక్కువగా మనకు ఎక్కడ కనపడవు ప్రియులారా. ఆలోచించండి. ఎందుకంటే మనిషి చావుకు మునుపటి జీవితం గురించి ఆలోచిస్తున్నాడే తప్ప చావు తర్వాత జీవితం గురించి మనిషి ఆలోచించటం లేదు. ఇంకా బాగా చెప్పాలి అంటే చావుకు ముందు జీవితం మనిషికి అర్థమైనట్లుగా చచ్చిపోయిన తర్వాత ఉండే జీవితం గురించి, మరో లోకం గురించిన ఆలోచనలు మనిషికి ఉండవండి. ఎందుకంటే మనిషి చావుకు ముందుండే జీవితమే గొప్పదనుకుంటున్నాడు, ఇదే ఎప్పుడు ఉంటుందనుకుంటున్నాడు. ఈ జీవితం గురించి మనిషి ఆలోచిస్తున్నాడు ప్రియులారా. కానీ వాస్తవానికి దేవుడి మాటలను బట్టి మనం ఆలోచించగలిగితేనండి, చావు తర్వాత జీవితమే, మన మరణము తర్వాత మనకు దేవుడిచ్చే లోకమే, ఆ జీవితమే ఉన్నతమైనది, శాశ్వతమైనది, ముగింపు లేనిది అన్న సంగతి ఈ సమయంలో మీరు అర్థం చేసుకోవాలి. ఆలోచించిన దేవుని పిల్లలారా, చావుకు ముందు ఉండే ప్రతి ఒక్కటి అశాశ్వతమైనది, కొద్ది కాలం ఉండేదండి. చావు తర్వాత జీవితమే శాశ్వతమైన జీవితం. ఇలాగ మనం ఆలోచిస్తానండి, మరణించిన తర్వాత జీవితానికి సంబంధించిన సదస్సులు, వాటికి సంబంధించిన ఎన్నో మెలకువలు చెప్పేవారు. అటువంటి సదస్సులు కూడా మనకు ప్రపంచంలో ఎక్కడా పెద్దగా కనిపించవు దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ చిన్ని జీవితంలో ఎక్కడికైనా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలి అంటేనే ఎంతో ప్రణాళికాబద్ధంగా మనం ఉంటామండి. మనం ఏది చేయాలన్నా కూడా, ఏది చేస్తున్నా కూడా ఎంతో ప్లానింగ్తో ఒక ప్రణాళికను వేసుకొని, ఇల్లు కట్టాలి అన్నా, పెళ్ళి చేసుకోవాలి అన్నా, బిడ్డలకు చదువులు చెప్పించుకోవాలి అన్నా, ఒక ఉద్యోగాన్ని, ఒక కొలువును సంపాదించుకోవాలి అన్నా, ఏది చేయాలన్నా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మనం చేయటం అనేది, ఎంతో ఆలోచన, ముందు జాగ్రత్తతో ఉండటం అనేది మనం గమనించగలం. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణం చేయాలి అన్నా అండి, మనం ముందే సిద్ధపడతామండి. రేపటి దినం మనకు ప్రయాణం ఉందనుకోండి, ముందు రోజే మనం చాలా సిద్ధపాటు కలిగి ఉంటాం. ఏ వెహికల్లో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలుసుకోవాలి, మరి వెళ్ళిన తర్వాత వెళ్ళిన పనిని ఎలా ముగించుకోవాలి, అక్కడికి కావాల్సిన బట్టలు ఏంటి, తీసుకెళ్ళాల్సిన సొమ్ము ఎంత తీసుకెళ్ళాలి, ఇలా ఎన్నో ఆలోచనలతో మనం ఏం చేస్తామంటే ముందు రోజే సిద్ధపడి ఉండటం అనేది మనం చేస్తూ ఉంటాం. మీరు ఆలోచించండి దేవుని పిల్లారా. మరి ఈ ప్రయాణాల గురించి మనం ఎంతగా ఆలోచిస్తున్నామే, ఈ ప్రయాణాలు ఎన్నో చేస్తున్నాం కనుక వీటి గురించిన ఆలోచనలు మనకు ఎక్కువగా ఉంటాయి. కానీ దేవుని పిల్లారా, ఈ ప్రయాణాలన్నిటికంటే ఉన్నతమైనటువంటి ప్రయాణం అనేది మనిషికి ఒకటి ఉందండి. ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఏ ప్రయాణము చేసినా చేయకపోయినా, నువ్వు ఎప్పుడు విమానం ఎక్కకపోయినా, విమాన ప్రయాణం చేయకపోయినా, స్టీమరు ఓడలెక్కి ఓడ ప్రయాణం చేయకపోయినా, రాకెట్లో అంతరిక్షంలోకి ఎగరకపోయినా, ఏమండి, నీకు ఏ ప్రయాణం నీ జీవితంలో నువ్వు చేయలేకపోయినప్పటికీ ప్రతి మనిషి తప్పనిసరిగా చేయవలసిన ప్రయాణం అనేది మనిషి జీవితంలో ఒకటి ఉంది ప్రియులారా. అదే మరణము తర్వాత మనం వెళ్ళవలసినటువంటి లోకం, మరణం తర్వాత మనము చేయవలసినటువంటి ప్రయాణం. చిన్నవాడైనా, గొప్పవాడైనా, చదువు ఉన్నవాడైనా, చదువు లేనివాడైనా, దేవుని పిల్లలారా, మరణము తర్వాత తప్పనిసరిగా ఆ ప్రయాణాన్ని మనము చేసి తీరక తప్పదు. మరి ఈ చిన్ని చిన్ని ప్రయాణాల గురించి ఇంత ప్లానింగ్తో ఉన్న మనుషులమైన మనం మరణం తర్వాత చేసే అసలు శిశులైనటువంటి ప్రయాణం గురించినటువంటి మరి ఆలోచనలు కానివ్వండి, ఆ ప్రయాణం కోసం సిద్ధపడవలసిన సిద్ధపాట్లు కానివ్వండి, మనిషి జీవితంలో లేకపోవటం మనం గమనించగలం. చాలామంది దేవుని నమ్ముకొని బైబిల్ పట్టుకున్న క్రైస్తవుల్లో కూడా మరణము తర్వాత ప్రయాణానికి సిద్ధపడకపోవటం ఎక్కువ మందిలో మనం చూడగలం. అవునంటారా కాదంటారా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి దేవుని పిల్లరా. మనిషి ఎందుకు మరణం తర్వాత ప్రయాణం గురించిన ఆలోచనలు లేకుండా ఉన్నాడంటే, మరణం తర్వాత మరో లోకానికి వెళ్ళాలన్న ప్రణాళిక ఎందుకు మనిషి కలిగి లేకుండా ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితేనండి,
మనుషులు చాలామంది ఏమనుకుంటారంటే చచ్చిపోయిన తర్వాత ఏముందండి, అందరము దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం కదండి అనుకుంటున్నారు. అవునా కదా? మీరు ఆలోచించండి. చాలామంది, ఎక్కువ మంది అనుకునేది ఏంటంటే చనిపోయిన తర్వాత అందరం ఎక్కడికి వెళ్తాం? దేవుడి దగ్గరికి కదండి. అందుకే మరణించిన వారి పిల్లల్ని మీ నాన్నగారు ఎక్కడ ఉన్నారమ్మా అని అడిగితే ఆ బిడ్డ ఏమని చెబుతుందండి? పైకి వెళ్ళి చూపెడుతుంది. పైన ఉన్నాడు అంటుంది. అంటే మరణించిన వారందరూ కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాము కదా. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నామన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి మరి ఏం చేసినా చేయకపోయినా మరణించిన తర్వాత దేవుడి దగ్గరికి మనం వెళ్తామన్న ఈ ఆలోచన మనుషులకు ఉండటం బట్టి మరణము తర్వాత ప్రయాణానికి మనుషులు సిద్ధపడటం లేదండి. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళటం అనేది మనిషి ఎలాగ వెళ్ళిపోతాడు అనుకుంటున్నాడంటే అనుకుంటే వెళ్ళిపోతామండి అనుకుంటున్నాడు. చాలామంది క్రైస్తవులు కూడా ఏమనుకుంటారంటే నేను అంతో ఇంతో దేవుడి కోసం ఆలోచిస్తున్నాను కదండి, తప్పనిసరిగా దేవుడు నాకు పరలోకాన్ని ఇస్తాడు లేండి అని అనుకుంటూ ఉంటారు. దేవుని పిల్లారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో మీరు తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే పరలోకం అనేది అనుకుంటే వెళ్ళిపోయేటంత చిన్ని లోకం కాదు ప్రియులారా. అనుకున్నంత మాత్రాన వచ్చే లోకం కాదు. అసలు అనుకున్నంత మాత్రాన నువ్వు ఎక్కడికి వెళ్ళగలుగుతావు? అనుకోగానే అమెరికాకి వెళ్ళగలుగుతావా? అనుకోగానే ఆఫ్రికాకి వెళ్ళగలుగుతావా? ఎక్కడికి వెళ్తావు చెప్పు? అసలు అనుకోగానే మీ ఇంటికే నీవు వెళ్ళలేవే. ఆలోచించండి. ఇప్పుడు మనం అందరం ఇల్లులు విడిచిపెట్టి వచ్చామండి. ఇప్పుడు మనం అందరం కూడా మన ఇంటికి వెళ్ళాలనగానే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అనుకోగానే టప్పని మాయమైపోయి టప్పని అక్కడ ప్రత్యక్షం ఓడాలు ఏమైనా ఉంటాయండి? లేదు కదండి. అంటే అనుకోగానే నీ ఇంటికి నువ్వు వెళ్ళలేవు. భూమి మీదే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికే అనుకోగానే మనం వెళ్ళలేనప్పుడు దేవుని పిల్లలారా, మరి పరలోకానికి మాత్రం అనుకోగానే వెళ్ళగలుగుతామంటారా? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి, ఆటో పట్టుకోవాలి, దాంట్లో కూర్చోవాలి, వాడికి అంత డబ్బు ఇచ్చేస్తే ఆ తర్వాత కదా ఇంటికి వెళ్ళిపోతాం. అనుకోగానే ఎక్కడికి వెళ్ళలేని మనం అనుకోగానే పరలోకానికి ఎలాగ వెళ్ళిపోతాం? మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. అంటే పరలోకం అనేది అనుకుంటే వచ్చే లోకం కాదన్న సంగతి మనకు అర్థమవ్వాలి. నేను వెళతానండి పరలోకానికని అనుకుంటే వచ్చేది పరలోకం కాదు ప్రియులారా. ఆలోచించండి. ఎందుకంటే చాలామంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు. నేను వెళ్తాను లేండి, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, చర్చికి వెళ్ళొస్తున్నాను కదా, వెళతాను లేండి అనుకుంటుంటారు. అందుకే అనుకుంటే వచ్చేది పరలోకం కాదు ప్రియులారా. ఎక్కడైనా బైబిల్ అలా రాయించాడా? మీరు అనుకుంటే చాలు ఆయన నా దగ్గరికి వచ్చేస్తారు అని ఎక్కడైనా రాయించాడండి? ఎక్కడా రాయించలేదండి. ఎక్కడా రాయించలేదు దేవుని పిల్లలారా. అంటే పరలోకం అనేది అనుకుంటే వచ్చే లోకము కాదు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అదే సందర్భంలో ఉచితముగా వచ్చే లోకం కూడా కాదండి పరలోకం. మొదటిది అనుకుంటే వచ్చేది కాదు పరలోకం. రెండవది ఉచితముగా కూడా వచ్చేది కాదు ప్రియులారా. ఎందుకంటే ఉచితముగా మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం చెప్పండి? ఉచితముగా ఎక్కడికి వెళ్ళగలుగుతాం మనం? ఇప్పుడు ఉంటున్న ఈ స్థలం నుంచి మన ఇంటికి ఏమైనా మనం వెళ్ళాలంటే ఉచితంగా వెళ్ళగలుగుతామా? పక్కనున్నటువంటి జిల్లాకి ఏమైనా ఉచితంగా వెళ్ళగలుగుతామా? పక్కనున్న రాష్ట్రానికి ఉచితంగా వెళ్ళగలుగుతామండి? పక్కన నుంచి జిల్లాకి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు, పక్కనున్నటువంటి రాష్ట్రానికి వెళ్ళాలంటే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాలి, పక్కనున్న దేశంకి వెళ్ళాలంటే కూడా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాలి కదండి పిల్లరా. కనీసం మనం వచ్చిన ఈ స్థలం నుంచి ఇంటికి వెళ్ళాలా అని మనం అనుకున్న ఖర్చు అవుతుంది కదండి. ఆటోలు ఎక్కితే ఆటో ఛార్జ్ ఇవ్వాలి, బస్సు ఎక్కితే బస్ టికెట్ తీసుకోవాలి, కనీసం నీ బైక్ మీద నీ కారులోనే వెళ్ళాలనుకున్నా అందులో పెట్రోల్ పోయించుకోవాలి కదండి. ఆలోచించండి దేవుని పిల్లలంటే మనం ఇక్కడ నుంచి ఈ భూమి మీద ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళటానికే, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళటానికే ఖర్చు అవుతుంది. ఉచితముగా మనం వెళ్ళలేమన్న సంగతి ఆలోచిస్తే బాగా మనకు అర్థమవుతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. అటువంటప్పుడు మరి పరలోకానికి వెళ్ళాలి అంటే అది భూమి మీద ఉన్నటువంటి మరో ప్రాంతం కాదండి, అమెరికానో ఆస్ట్రేలియానో కాదు పిల్లరా. అది మరో ఉన్నతమైన లోకం, మరో ఉన్నతమైన లోకం. అంత ఉన్నతమైన లోకానికి మనం ఉచితంగా వెళ్ళాలి అంటే ఎలా వెళ్తామో మీరు ఆలోచించండి. పోనీ దేవుడు బైబిల్లో ఎక్కడైనా నాయనా మీకు పరలోకాన్ని ఉచితంగా ఇస్తానురా, మీ అందరికీ పరలోకం ఫ్రీ అని చెప్పినట్లుగా ఎక్కడైనా చెప్పాడండి? చెప్పాడా పిల్లరా? ఇదేంటండి ఇంత మాట అనేస్తున్నారు? ఆ బేస్ కొంచెం బాగా పెట్టుకోండి సౌండ్ అన్న, కొంచెం సౌండ్ పెట్టండి, మరలా రేపు మాట్లాడాలి క్లాసులో నేను. దేవుని పిల్లలారా, ఇప్పుడు బాగుంది చూడండి. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. అంటే ఉచితంగా ఇస్తాను అని దేవుడు ఎక్కడ బైబిల్లో పరలోకం గురించి చెప్పలేదండి. నీ దేహాన్ని సజీవ యాగము చేయాలి నాయన, ఆ లోకం నీకు కావాలంటే అన్నాడు.
ఆలోచించండి దేవుని పిల్లరా. ఎందుకంటే ఈరోజు మనిషి ఏమనుకుంటున్నాడంటే దేవుడు ఏదైనా ఉచితంగా ఇస్తాడు కదండి అనుకున్నాడు. ఇలాగ ఎందుకు అనుకున్నాడు? ఎందుకు అనుకున్నాడంటే ఈ ప్రకృతిని దేవుడు ఈ కాయలని, ఈ పళ్ళని, ఈ చెట్లని, ఇదిగో ఈ నీడని, ఈ చల్లటి వాతావరణాన్ని, సముద్రాలని, గాలిని, సూర్యుని, చంద్రుడిని దేవుడు ఫ్రీగా ఇచ్చాడా, డబ్బులు తీసుకున్నాడా? ఫ్రీగా ఇచ్చాడండి. ఇవన్నీ దేవుడు ఫ్రీగా ఇచ్చాడు కదండి. ఇన్నింటిని ఫ్రీగా దేవుడు, ఈ లోకాన్ని ఫ్రీగా ఇచ్చాడు కదా, పరలోకాన్ని కూడా దేవుడు ఫ్రీగా ఇస్తాడు అనుకుంటున్నారండి. ఇస్తాడంటారా? అలాగని ఎక్కడైనా అన్నాడంటారా? ఆలోచించిన దేవుని పిల్లలారా. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చినటువంటి ఈ లోకాన్ని మనం ఏం చేసాం? పాడు చేశాం. దేవుడు ఉచితంగా ఇచ్చిన ఈ లోకాన్ని ఏం చేశామండి? కల్మషం. ఒకప్పుడు నీరు, కుంటలో నీరు తాగినా, చెరువుల్లో నీరు తాగినా, నదుల్లో నీరు తాగినా, గుంతల్లో నీళ్లు తాగేసినా ఆరోగ్యంగా 100 సంవత్సరాలు బతికే వాళ్ళండి. కానీ ప్రియులారా, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగితే మనం ఆరోగ్యంగా ఉండగలమంటారా? అందుకే ఏం చేశారు? మంచి నీరు అని బోర్డులు పెట్టింటారు. అంతేనా? మంచి నీరు, డ్రింకింగ్ వాటర్. మరి మిగతావనివేవి? అవి డ్రింకింగ్ వాటర్ కాదు అని. నీటిని పాడు చేసుకున్నాం, గాలిని పాడు చేసుకున్నాం, మొత్తానికి వాతావరణాన్ని పాడు చేసుకున్నాం. చివరికి తినే ఫుడ్ను కూడా, ఒక పండు కొనాలంటే భయం అండి. ఒక పండు కొనాలి అంటే ఇంజక్షన్లు వేస్తున్నారు, రంగులు వేస్తున్నారు. ఏది తిందామన్నా కూడా భయపడే కాలం అండి ఇది. ఎందుకంటే దేవుని పిల్లలారా, అన్నింటినీ మనిషి పాడు చేసుకున్నాడు. దేనికి? ఉచితముగా ఇచ్చాడు కాబట్టి అన్నిటినీ పాడు చేసుకున్నాడండి. మనిషి ఏమనుకుంటాడంటే ఈ లోకాన్ని ఉచితంగా ఇచ్చాడు కదండి, పరలోకాన్ని కూడా దేవుడు ఉచితంగా ఇస్తాడండి అనుకుంటున్నారు. దేవుని పిల్లలారా, పరలోకం అనేది ఉచితంగా వచ్చేది, ఉచితంగా ఇచ్చేది కాదండి. ఎందుకంటే ఉచితముగా ఇచ్చిన ఈ లోకాన్ని మనం ఏం చేసాం? మన ప్రతాపాన్ని చూపించాం. ఉచితంగా ఇచ్చిన ఈ ప్రకృతి మీద మన ప్రతాపాన్ని చూపించాం. మనం ఏంటో చూపించాం దీనికి. ఇకపోతే మరి పరలోకాన్ని కూడా ఈ లోకాన్ని ఇచ్చినట్లుగానే ఉచితంగా ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం ఉన్నతంగా చూసుకుంటామా, పాడు చేసేస్తామా? ఉచితంగా ఇచ్చిన ఈ లోకంలో తెచ్చుకున్న కంపునంతా ఎక్కడ తీసుకెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోయి దాన్ని కూడా కంపు చేసి పడేస్తాం పరలోకాన్ని మనం. అందుకే దేవుడు ఏం ఆలోచించాడంటే పరలోకాన్ని మాత్రం ఉచితంగా ఆలోచించలేదు, ఇవ్వాలనుకోలేదు. పరలోకానికి, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ పరలోకానికి తీసుకోవాలి అని కూడా అనుకోలేదండి. ఏమనుకున్నాడంటే ఉత్తములను పరలోకానికి తీసుకోవాలి అనుకున్నాడు. క్యారెక్టర్ కలిగిన వ్యక్తులకే, నా కుమారుడైన క్రీస్తులో బ్రతికిన వ్యక్తులకే పరలోకాన్ని ఇవ్వాలన్న ఆలోచనలో దేవుడున్నాడు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. అందుకేనండి పరలోకం కావాలి అంటే నీ బ్రతుకునే ఫనంగా పెట్టాలి అన్నాడు. నీకున్న సమస్తాన్ని ఇదిగో సువార్త ప్రకటన కోసం ఖర్చు చేయనైనా, సజీవ యాగం అయిపో, అప్పుడు వచ్చి పరలోకానికి అంటాడు. ఆలోచించిన దేవుని పిల్లలారా, అంటే పరలోకం అనేది మనం అనుకుంటే వెళ్ళే లోకము కాదు, ఉచితముగా వచ్చే లోకం కూడా కాదు అని మనకు అర్థమైపోయిందండి. అదే సందర్భంలో అడిగినా కూడా ఇచ్చే లోకం కాదు అది. అడిగినంత మాత్రాన కూడా దేవుడు దాన్ని ఇవ్వడండి. చాలామంది ఏమనుకుంటారంటే పరలోకం అనేది అడిగితే దేవుడు ఇస్తాడు అనుకుంటున్నారు. అడిగితే ఇస్తాడు అని దేవుడు ఎక్కడైనా బైబిల్లో చెప్పాడండి? అసలు అడిగే వాళ్ళు కూడా లేరండి. అడిగే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి అసలు పరలోకాన్ని? ఏవేవో అడుగుతుంటారు. ఆలోచించండి పిల్లలారా. అలాగని అడిగినంత మాత్రాన కూడా దేవుడు ఆ పరలోకాన్ని ఇవ్వడండి. అడిగితే కూడా వచ్చే లోకం అది కాదు. దేవుడిన పిల్లలారా, మీరు ఆలోచించండి. అడిగినంత మాత్రాన వచ్చే లోకం కాదండి. అలాగని మనం అడుగుతామేంటి? పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచనలో ఉన్నామేంటి? ఒకవేళ అడిగామనుకోండి, నాయన నాకు ఆ పరలోకం నిత్యజీవం ఇచ్చే నాయన అంటే అర్థమేమని? నన్ను తీసుకుపో నాయన అని. అంతేనా? పొరపాటులాగంటే దేవుడు తీసుకెళ్ళిపోతే ఈ ఇల్లులు, ఈ పిల్లలు ఏమైపోతారని అడగటానికి కూడా భయపడే వాళ్ళు కూడా కొందరు ఉన్నారండి. ఆలోచించండి దేవుని పిల్లలు. ఎందుకంటే కొందరు ఏం చేశారంటే పరలోకం అనేది ఇదిగో ఈ సంగతి తెలియక పరలోకం అనుకుంటే వెళ్ళేది కాదని, ఉచితముగా ఇచ్చేది కాదని, అడిగినంత మాత్రాన వచ్చేది కాదన్న సంగతి తెలియకపోవటం వల్ల కొందరు ఏమనుకున్నారంటేనండి, మరి అడగడం ప్రారంభించారంట పరలోకాన్ని ఇవ్వు నాయనా అని. మరి ఆ మాట నా మాటలో కాదు, యేసు క్రీస్తు ప్రభుల వారి మాటలోనే ఆ మహానుభావుడు చెబుతూ, క్రీస్తు వారు చెబుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమని చెబుతున్నారో చూడండి పిల్లలారా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చూడగలిగితేనండి, అక్కడ ఒక బ్యాచ్ గురించి యేసు క్రీస్తు ప్రభుల వారు చెబుతున్నారు చూడండి. వీళ్ళు ఎవరంటే అడిగితే పరలోకం వస్తుందని అనుకున్న వారండి. ఏమండి, ఏదైనా ఒక ఉద్యోగం అడిగితే ఇస్తారండి? మనకి ఒక ఉద్యోగం కావాలి అంటే అడిగితే ఇస్తారండి?
గవర్నమెంట్ దగ్గరికి వెళ్దాం పోతే రైల్వే శాఖ దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం కావాలండి రైల్వే శాఖ ఇవ్వు అంటే ఇస్తారా? అడిగితే ఉద్యోగం ఇవ్వడు కదండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా కలెక్టర్ గారు నాకు టీచర్ పోస్ట్ కావాలండి అంటే ఇస్తాడా? ఇవ్వడు. దానికి ఎన్ని కష్టాలు, ఎంత చదువులు, ఎంత మనం ప్రయాసపడాలో మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. కానీ ఆఫ్టర్ ఆల్ ఒక టీచర్ పోస్టే, ఆఫ్టర్ ఆల్ ఒక గవర్నమెంట్ పోస్టే అడిగితే అది వచ్చేది కానప్పుడు దేవుని పిల్లరా పరలోకం అడిగితే ఇచ్చేదా? ఇలాగ అనుకున్న కొందరు గురించి క్రీస్తు మాట్లాడుతూ 7వ అధ్యాయం మత్తయి సువార్తలో 21వ వచనంలో ఒక చక్కటి మాటని మన భ్రమలను తొలగించటానికి వ్రాయించిన మాట చూడండి. చదవండి. అక్కడ ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తం చొప్పున చేయువాడే. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు పిలుస్తున్నారు ప్రభువా ప్రభువా అని. అంటే అడిగితే పరలోకం ఇచ్చేస్తాడు, అడిగితే పరలోకం తీసుకెళ్ళిపోతారన్న ఆలోచనతో ఉన్నటువంటి వారి గురించి మనకెందుకు రాయిస్తున్నాడు? తండ్రి చిత్తం చొప్పున చేసేవాడికే పరలోకం అనే సంగతి మనకెందుకు చెప్తున్నాడు? ఎందుకంటే మనము కూడా పొరపాటున పరలోకం అడిగితే ఇస్తాడనుకొని భ్రమపడి అడగడంతో సరిపెట్టుకుంటామన్నటువంటి ఆలోచనతో ఈ మాట దేవుడు చెప్పాడండి. అంటే పరలోకం అడిగినంత మాత్రాన కూడా ఇచ్చేది వచ్చేది కాదు అని చెప్తున్నాడు. చూడండి దేవుని పిల్లరా, ఈ సంగతి తెలియక, ఈ విషయం తెలియక ఒక తల్లి ఏం చేసిందంటేనండి నేరుగా తన 2 బిడ్డలు తీసుకొని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందండి. ఏ సంగతి తెలియక, పరలోకం అనేది అడిగితే ఇచ్చేది కాదు, అడిగితే వచ్చేది కాదన్న సంగతి తెలియక ఒక తల్లి ఏం చేసిందంటే తనకి 2 కొడుకులు పుడితే ఆ 2 బిడ్డలను తీసుకుని నేరుగా ఎవరి దగ్గరికి వచ్చింది తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభువుల వాళ్ళ దగ్గరికి వచ్చిందండి. వచ్చి ఆ తల్లి ఏం చేసిందో మత్తయి సువార్త 20వ అధ్యాయము చూడండి, 20వ వచనంలో చూడండి, కనపడుతుంది అక్కడ. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుంచి కిందకి 2-3 వచనాలు చదవగలిగితానండి. ఆ తల్లి ఏం చేస్తుందో చూడండి. సెల్ ఫోన్లు సైలెన్స్లు పెట్టుకుని దయచేసి. ఆ తల్లి ఏం చెప్తుందో చూడండి పిల్లారా. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి, ఏ తల్లి అండి ఈవిడ? జెబెదయి కుమారుల తల్లి. జెబెదయి కుమారులు అంటే ఎవరు? యోహాను గారు, యాకోబు గారండి. 2 కొడుకులు ఉన్నారండి ఆవిడికి. ఎత్తి ఎదిగారండి. ఆ 2 కొడుకులు తీసుకుని ఎవరి దగ్గరకు వచ్చిందంటే జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన అంటే యేసుక్రీస్తు యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, ఒక మనవి చేసిందండి. నేరుగా వచ్చింది యేసుక్రీస్తుకు నమస్కారం పెట్టింది. ప్రభువా ఒక చిన్న రిక్వెస్ట్, ఒక మనవి అని చెప్పిందండి. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి, నీవేమి కోరుచున్నావని ఆయన. ఎందుకంటే మంచిది కదండి, బిడ్డలిద్దరిని కూడా క్రీస్తుతో పాటు పంపించింది కదండి. అందుకే అమ్మా నువ్వేమి కోరుతున్నావమ్మా అని అడిగాడు. అందుకామె నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవిమ్మని ఆయనతో నేను ఏమడుగుతుందండి ఈవిడే? 2 కుమారులను తీసుకొని వచ్చి క్రీస్తు దగ్గర వచ్చి ఏమిమ్మని అడుగుతుందండి? పరలోకాన్ని ఇచ్చి ప్రభు అంటుందా? పరలోకంలో మరల ఏమడుగుతుంది ఈవిడే? ఒక కొడుకు నీ కుడివైపున, మరో కొడుకు నీ ఎడమవైపున కూర్చునేటట్టుగా మాకు సెలవి ప్రభు అని అడిగిందండి. ఏమండి మంచి తల్ల చెడ్డ తల్ల? గట్టిగా చెప్పడం పర్లేదు. మంచి తల్ల చెడ్డ తల్ల? ఇప్పుడున్న తల్లుల కంటే చాలా మంచి తల్లి. ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడున్న మన తల్లులు ఏం చేస్తారండి? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా మా పెద్దోడు, మా చిన్నోడు, మా చిన్న పాప, మా పెద్ద పాప, నాకు 4 పిల్లలు ఉన్నారు ప్రభువా, ఈ 4 పిల్లలు పరలోకానికి ఎలాగైనా సరే వచ్చేయాలి ప్రభువా అని అడిగే తల్లులు ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి. దేవుని ప్రభువా ఏమని అడుగుతాం? చిన్నోని డాక్టరు, పెద్దవాని ఇంజనీరు, 3వ పాపని కలెక్టరు, 4వని కనీసం ఎస్పీ అన్నా చేయి ప్రభువా. ఏమండి మంచి ఇల్లులు, మంచి ఒల్లులు బాగా ఉండాలి ప్రభు అని అడుగుతాం తప్ప పరలోకంలో నాకు పుట్టిన పిల్లలు ఎంతమంది పుడితే అందరి పిల్లలకి పరలోకం వచ్చేటట్టు సహాయం చేయి తండ్రి అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి. దేవుని పిల్లలరా, రైల్వే శాఖకు ఒకరిని, మెడికల్ డిపార్ట్మెంట్కి ఒకరిని తోసే వాళ్ళు ఉన్నాం తప్ప, బలవంతంగా దాంట్లోకి కుక్కే వాళ్ళు ఉన్నారు తప్ప పరలోకానికి పంపే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తల్లిదండ్రులు మీరు ఆలోచించండి. దేవుని పిల్లరా, కానీ ఈ తల్లి అండి చాలామంది తల్లుల కంటే మంచి తల్లి అండి. వచ్చింది 2 పిల్లల్ని పరలోకంలో క్రీస్తు కుడియడంలో చూడాలనుకున్నది. ప్రభువా నా పిల్లలిద్దరినీ కూడా నీ కుడియడమలో కూర్చునటానికి అవకాశం ఈ ప్రభువా అని అడిగిందండి. తల్లి మంచి తల్లే, కానీ ఆవిడేం అడుగుతోందో ఆవిడికి అర్థం కాకుండా అడిగేసింది. అంటే అడిగితే యేసుక్రీస్తు పరలోకాన్ని ఇస్తాడు అనుకున్నదండి ఈవిడే.
అడిగితే యేసుక్రీస్తు అన్నాడు, ఎస్ పర్మిషన్ గ్రాంటెడ్ అన్నాడా? కింద ఏమన్నాడు చూడండి. అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. మీరేమైనా ఇది ఒక స్వీట్ అడుగుతున్నారు అనుకుంటున్నారా? ఒక చేత బట్టలు అనుకుంటున్నారా ఇచ్చేయటానికి నేను? లేకపోతే ఏదైనా ఒక గుర్రం అడుగుతున్నారా, రథం అడుగుతున్నారా, తీసుకెళ్ళిపోండి 4 గుర్రాలు అనడానికి? మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. ఇదిగో నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు గిన్నె అప్పటికి అర్థం కాలేదు వాళ్ళకి. ఏదో ద్రాక్షరసం ఏమో ఈయన లీటర్ తాగితే 2 లీటర్ తాగుతామలే అనుకున్నారు వీళ్ళు. తాగగలమని ఆయన, మీరు నా గిన్నెలను తాగుదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుతా నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధం అంటే నా తండ్రి వశములో ఉన్నది అన్నాడమ్మా. నువ్వు అడుగుతున్నావు తల్లి, వచ్చి నీ 2 బిడ్డలు నా కుడి ఎడమలో కూర్చోవాలని అడుగుతున్నావు, మంచిదే. కానీ నువ్వేమడుగుతున్నావో నీకు తెలియదు తల్లి. అది అడిగితే వచ్చేది కాదు తల్లి. మరి ఏం చేయాలి ప్రభువా? నేను త్రాగుచున్న గిన్నెలోనిది నీ కుమారులు 2 త్రాగాలి. మరి తాగుతారా? అంతేకాదు తల్లి, అంతేకాదు. ఇదిగో అలా కూర్చుండనిచ్చుట నా చేతులు లేదు తల్లి. నన్ను మెప్పించినంత మాత్రాన కాదు తల్లి. మీకు నాకు ఒక కన్న తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆ కన్న తండ్రిని నీ పిల్లలిద్దరు మెప్పిస్తే, ఆయన మీ పిల్లలు మెప్పించారన్న దానికి ఆమోదముద్ర వేస్తే అప్పుడు నువ్వు కోరుకున్నది నీకు జరుగుతుంది తల్లి అన్నాడు. ఆలోచించండి దేవుని పిల్లారా, ఆలోచించండి ఒక్కసారి మాటలు మీరు బాగా ఆలోచించండి పిల్లలు. అంటే ఇప్పుడు పరలోకములో మనము చేరుకోవాలి అంటే, పరలోకంలో యేసుక్రీస్తు వారి పక్కన కూర్చోవాలి అంటే ఇప్పుడు ఎవరిని మెప్పించమని చెప్తున్నాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు? పరలోకమందున్న తండ్రిని మెప్పించాలమ్మా అంటున్నాడు. చూడండి, ఆయన చేతిలో ఉంది తల్లి, అలా ఇవ్వటం అంటున్నాడు. అంటే మీరు ఆలోచించండి దేవుని పిల్లరా, దేవుణ్ణి మెప్పించిన వాడికే పరలోకం అన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగని దేవుడు ఈజీగా పడిపోయేవాడు అనుకుంటున్నారా? ఈజీగా మన ప్రారంభాన్ని చూసి, మన ఈ రాకను చూసి వెంటనే మన బాప్తిస్వాలు తీసుకోవడం, చక్కగా బైబిల్ మాత్రం ప్రారంభంలో కొనుక్కోవడం, అలాగే చర్చికి రావటం, ఇలా మన ప్రారంభాన్ని చూసి పడిపోయేవాడు కాదు దేవుడు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ప్రారంభాన్ని చూసి పడిపోతాడండి అనుకుంటారు. ఎందుకంటే ప్రారంభంలో నువ్వు ఎలాగుంటావో నీకంటే మనకంటే ఆయనకు బాగా తెలుసు. ప్రారంభంలో ఎలాగుంటావు? ప్రారంభంలో మంచి బట్టలు వేసుకుంటాం, ఎప్పుడు చూసినా మోకరించి ప్రార్థన అంటుంటాం, బైబిల్ అంటుంటాం. బాప్తిసం తీసుకున్న మొదటి రోజు ఎలాగుంటామండి మనం? బాప్తిసం తీసుకున్న మొదటి రోజు ఎలాగుంటామో మనకు తెలుసు. పోను వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచేసరికి ఏ పరిస్థితుల్లో ఉంటామో మనకు తెలుసు. దేవుని పిల్లలారా, దేవుడండి తొలిచూపులో పడిపోయేవాడు కాదండి. చాలామంది ఒక మాట అంటుంటారు, చాలామంది ఒక మాట లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటుంటాడు. అంటే తొలిచూపులో చూడగానే వీడు పడిపోయాడు అని అర్థం. మీరు ఆలోచించండి. అందుకే మరొక మాట అంటుంటారండి, ఏమండి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అండి అంటారు. అంటే ఏంటనమాట, మొదటిసారి ఓకే అనిపించుకున్నామంటే ఆ తర్వాత మన పని సులభమైపోతుందండి అనుకుంటారు. అందుకే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏం చెప్తారండి? మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకొని సంవత్సరాలు బాగుండాలని చెప్తారా? ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్తారా? ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు డ్రెస్ సెన్స్ ఎలాగ ఉండాలి, కాలర్ గుండీలు ఎలాగ పెట్టుకోవాలి, నీ నడక ఎలాగ ఉండాలి, నీ చూపు ఎలాగ ఉండాలి, నీ మాట తీరు ఎలాగ ఉండాలి. ఎందుకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు చెప్తుంటారు? ఇంటర్వ్యూలో బాసును ఒప్పించేసావంటే ఆ తర్వాత నీ పని ఈజీ. అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనే మాట చెప్తుంటారు. పెళ్లిచూపులు, మొదటి చూపులు అనగానే పెళ్లిచూపులు మనకు గుర్తుకొస్తాయండి. ఎందుకంటే ఒక ఆడబిడ్డని పెళ్లిచూపుల్లో కూర్చొని ఎన్ని అవస్థలు పడతామో మనకు తెలుసు. ఆ రోజు ఏం చేస్తారండి? మరి ఆవిడకి ఎప్పుడూ లేనటువంటి మేకప్ అంతా చేసేస్తాం. అవసరమైతే ఆవిడ దగ్గర లేకపోతే ఆ ఇంట్లో ఈ ఇంట్లో నగలు అవి ఇవి తెచ్చేసి, జడ లేకపోతే ఇంత నల్లడి తెచ్చి కుట్టేసి ఏమైనా జాగ్రత్తగా పెట్టి, మన పాప కంటే తల్లిడి పాప అందమైన పాపలు ఉంటే ఆ పాపను బయటికి తోలేసి ఈ పాపను మాత్రమే కూర్చుండబెట్టేసి, అబ్బాయిని కూర్చుండబెట్టి ఇలా ఇద్దరిని ఒకరికొకరు ఎదురుగా కూర్చోబెట్టి పాప తలెత్తి చూసిందంటే అబ్బాయి చూడగానే మొదటి చూపులో ఏమైపోవాలి వీడు? ఫ్లాట్ అయిపోవాలి వీడు. అయిపోలేక అబ్బాయిగా చేసుకుంటే నేను ఈ అమ్మాయినే చేసుకుంటాననేంతగా ఆ అబ్బాయి పడిపోవాలంటే ఇప్పుడు మంచి గెటప్ వేయాలి అమ్మాయికి. అందుకే ఎన్ని చెప్తామండి, తొందరగా నడవకమ్మా, కాఫీ చెడు మీద పోసావు, అనవసరంగా నీ పేరేంటే నా పేరు సుశీల, నేను 10వ క్లాస్ చదువు అని ఏవి మాట్లాడకు, సైలెంట్. ఎందుకు ఈ జాగ్రత్తలు చెప్తాం? ఫస్ట్ సూపులోకి నా అబ్బాయి నచ్చుకున్నాడంటే ఇంకా మిగతాదంతా చెప్పవసరం లేదు అనుకుంటాం. పిల్లరా, ఇది మనుషుల ఆలోచన, ఇది మనుషుల స్వభావం. మనిషి మొదటి చూపులో పడిపోతాడేమో, కానీ దేవుడు తొలి చూపులో పడిపోయేవాడు కాడు. మరి ఎప్పుడు పడిపోయేవాడు దేవుడు?
చివరి చూపులు కావాలి ఆయనకి. ఎందుకంటే మొదటి చూపుల్లో నీ ఎంట్రన్స్లో నువ్వు ఎలాగుంటావు ఆయనకి బాగా తెలుసు. ఎలాగుంటావు ఎంట్రన్స్లో? చాలా భక్తి, ప్రార్థన అంటాం. ఇంట్లోకి బాప్తీసం చూసుకుని వెళ్ళగానే ఎవరైనా టీవీ పెట్టి సినిమా చూస్తున్నాం అనుకున్నప్పుడు ఏమంటామండి? కూర్చొని చూస్తామా? టీవీ అయిపోయి అంటాం. సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, గదిలోకి వెళ్ళిపోతాం, మోకరించేస్తాం. నిజంగా అప్పుడు చూడాలండి మన ప్రవర్తన, వీడు ఖచ్చితంగా పరలోకానికి వెళతాడని అనిపిస్తాడు. ఇక దినాలు వారాలు గడిచేసరికి మన పరిస్థితి ఏంటండి? మొదట న్యూస్ చూడాలని టీవీ దగ్గర కూర్చుంటావు. టీవీ అంటేనే అసహించుకుని నువ్వు న్యూస్ చూద్దాంలే ఏమవుతుందని కూర్చుంటావు. ఆ తర్వాత నీ బటన్ నీ హ్యాండ్ ఓవర్ లేకుండా, నీ బటన్ లేటిలతో తెలియకుండా సీరియల్ అంటావు. ఏముందిలేండి, మంచిని తీసుకుంటాం, చెడ్డను విడిచిపెట్టేస్తాం. దీనికి ఒక డైలాగు. ఆ తర్వాత మళ్ళీ స్లోగా పాటలు అంటాడు, అలాగే సినిమాలకు వెళ్ళిపోతాడు. దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. ఇంకా సినిమాలంగా ఎలా చూస్తామంటేనండి, తెలివిగా చూస్తుంటామండి. ఇక్కడ సినిమాకు మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వచ్చిందనుకోండి, అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడికి వచ్చిందనుకోండి, ఇక్కడికి వచ్చేస్తాడు. ఒకే టైంలో 3 సినిమాలు కొమ్మేస్తుంటాం మనం. ఆలోచించండి దేవుని పిల్లరా, చాలా తెలివిగా చూస్తుంటాడండి. ఇంకా అస్సలంగా ప్రార్థన అండు, వాక్యం అండి ఏమండండి. ఆలోచించండి దేవుని పిల్లరా, మనం ఇలాగుంటామన్న సంగతి మనకంటే ముందుగా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అందుకే మన తండ్రి మొదటి చూపులు చూసి పడిపోయాడు కాదండి. అదే యేసుకు చెప్పాడు, అమ్మా పరలోకంలో నా కుడి ఎడమలో కూర్చుండనివ్వాలంటే అది నా చేతుల్లో లేదు తల్లి. పరలోకంలో ఉన్నటువంటి కన్న తండ్రికి నచ్చాలి. ఆ తండ్రి మొదటి చూపులు చూసి పడిపోయాడు కాదమ్మా, ముగింపును చూస్తాడు. అలాగని అడిగితే ఇచ్చే లోకం కూడా ఇది కాదు తల్లి అని చక్కగా యేసుక్రీస్తు వారు చెప్పారనంటే, అనుకున్నంత మాత్రాన వెళ్ళిపోయే లోకము కాదు, ఉచితంగా ఇచ్చేది కాదు పరలోకం అనేది, అడిగితే కూడా వచ్చేది కాదన్న సంగతి, తండ్రిని మెప్పించిన వారికే పరలోకం సొంతం అవుతుందన్న సంగతి ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలలో మనకు కనపడుతున్నాయి. ఆలోచించండి దేవుని పిల్లారా, ఇలా మనం ఆలోచిస్తానండి. ఈ సంగతి తెలియకుండా ఎక్కువ మంది ఉండటం మనం గమనించగలం. యేసుక్రీస్తు వారండి మరి ఇటువంటి అద్భుతమైన మాటలను చెప్పుకుంటండి మరి సమాజంలో సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్న సందర్భంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఆయన దినచర్య రోజు వాక్యం చెప్పడమే. ఒకరోజు ఒక పట్టణానికి వెళ్ళాడు. ఇదిగో మార్గమధ్యంలో అక్కడ సువార్త చెప్పాడు. అలాగ మార్గమధ్యంలో మరో ప్రాంతానికి వాక్యం చెప్పటానికి నడుచుకుంటూ అలాగే వెళ్తున్నాడండి. ఈ లోపు ఏం జరిగిందో దేవుని పిల్లలారా, ఒక యవ్వనస్తుడి విషయంలో ఏం జరిగిందో మరి బైబిల్ నుంచి మనం చూద్దామండి. మరి మత్తయి సువార్తలో ఈ సందర్భం ఉంటుంది, మార్కు సువార్తలో కూడా ఈ సందర్భం ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి ఈ 2 సందర్భాలను తీసుకొని ఈరోజు నేను నిత్య జీవానికి వారసులు ఎవరనే టాపిక్ని మీకు నేను చెప్తాను, మీ ముందుకు తీసుకొస్తాను. మొదటిది మత్తయి సువార్త 19వ అధ్యాయం 15వ వచనం నుంచి, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి. ఈ 2 సందర్భాలు ఒకే వ్యక్తి గురించి వ్రాయబడ్డాయి. ఏమండి, మరి మార్కు సువార్త, ఇప్పుడు మార్కు సువార్త చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం దేవుని పిల్లలారా. మరి యేసుక్రీస్తు వారి మార్గమున వెళ్ళిపోతున్నప్పుడు ఎవరు ఎదురొచ్చారో, వచ్చిన వ్యక్తి క్రీస్తు పాదాల చెంతకు వచ్చి ఏం చేశాడో తెలియచేసే మాటలు అక్కడ రాయించాడు. చూడండి పిల్లలారా, మత్తయి సువార్త మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం దయచేసి చూడండి. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెట్టుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. ఒక్క నిమిషం అక్కడ ఆపుతారండి. ఏమండి, జాగ్రత్తగా మనం ఆలోచిద్దామండి. ఎందుకంటే ప్రతి మాటని బైబిల్లో మనసు పెట్టి ఆలోచిస్తానండి. ఒక చక్కటి బ్రతుకు పాఠం. నిజంగా ఈ స్థలాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోయేటప్పటికీ మన బ్రతుకును అరచేతులు పట్టుకొని మనం ఇంటికి వెళ్తామండి. పరలోకాన్ని సంపాదించుకోవాలన్నటువంటి స్ఫూర్తిని మనం పొందుతాం దేవుని పిల్లలారా. అందుకేనండి జాగ్రత్తగా ఒక్కొక్క మాటను మనం ఆలోచిద్దామండి. యేసుక్రీస్తు వారు మార్గమందు వెళ్ళిపోతున్నాడండి. ఆయన మార్గమందు వెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడటండి? పరిగెట్టుకొని వచ్చాడటండి. పరిగెట్టుకొని వచ్చి ఏం చేశాడు? ఆయన ఎదుట మోకాళ్ళుని. ఎక్కడా? నడి బజారులో, మార్గములో. ఇంట్లోనా మార్గంలోనా? మార్గం అంటే దారండి. యేసుక్రీస్తు తన దారిలో తను పోతున్నాడు. ఒక ఊర్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. ఒక యవ్వనస్తుడు ఏం చేశాడంటే పరిగెట్టుకుని వచ్చి యేసుక్రీస్తు ఎదుట మోకాళ్ళు వేసాడండి. ఏమండి, పరిగెట్టుకుని వచ్చి మోకాళ్ళు వేయడం అంటే నిజంగా అది ఎలాగుంటుందో మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. ఎంత అవసరత ఉంటే, మనకు ఎంత ఆసక్తి ఉంటే అలా పరిగెత్తుకుని వచ్చి మోకాళ్ళు వేస్తామో మీరు ఆలోచించండి పిల్లరా. అది కూడా ఇంట్లోనా, మార్గ మధ్యంలో, పబ్లిక్లో,
క్రీస్తు వస్తున్నాడంటే ఆయన వెనకాతల శిష్యులు ఉంటారు, మంది అంటే ఆ ఫాలోవర్స్ ఉంటారు, ఎందరో ఉంటారండి. ఎక్కడికి వెళ్తున్న గుంపులు కదండి. ఒక పల్లెకి వెళ్ళినా యేసుక్రీస్తు వారు చుట్టుపక్కల పల్లెలన్నీ గుంపులుగా మీద పడిపోయేవారండి ఆయనకి. అంతమంది జనాలతో యేసుక్రీస్తు వారు ఉండేవారండి. ఆయన వెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో వచ్చాడండి, పరిగెట్టుకుంటూ వచ్చాడు, మోకరించేసాడండి. ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో, మోకాళ్ళు ఏమైనా పాడైపోతాయేమో, ఇదేంటి ఈయన ముందు మోకరిస్తున్నాడని ఇతరులు ఏమైనా సనుక్కుంటారేమో అన్న ఆలోచన అతనిలో లేనే లేదు. అలాగని వచ్చిన ఈ వ్యక్తి ఏమైనా కూడా చిన్న వ్యక్తి అనుకుంటున్నారా? వచ్చిన ఈ వ్యక్తి ఏమైనా సాదాసీదా వ్యక్తి అనుకుంటున్నారా? రిచ్ పర్సన్ అండి. అంటే ధనవంతుడు, దేవుని పిల్లరా, మంచి ధనవంతుడండి, మంచి ధనవంతుడు, ధన సమృద్ధి కలిగిన వాడండి. ఏమండి, అసలు ధనవంతులు దేవుడి దగ్గరికి రావడమే గగనం, దేవుడి దగ్గరకు వచ్చిన జాగ్రత్తగా కింద కూర్చోవడమే గగనం, ఇక మోకరించడమే కష్టం. అటువంటిది చర్చిలో కాదండి, పబ్లిక్ నడి బజారులో క్రీస్తు వెళ్ళిపోతుంటే పరిగెట్టుకొని వచ్చి మోకరించేసి అండి యేసుక్రీస్తుని ఒక మాట అడుగుతున్నాడటండి. మోకరించడం అనగానే మనం ఏమనుకుంటాం? మోకాళ్ళు వంగు అనగానే మనం ఏది గుర్తుకొస్తుంది మనకు? ప్రార్థన. మోకాళ్ళు వంచటం అనగానే ప్రార్థన అనుకుంటాం. ఈ వ్యక్తి మోకరించింది ప్రార్థన చేయడానికి కాదు, ప్రార్థన చేయడానికి మోకరించలేదు, ఇక్కడ ప్రశ్న వెయ్యటానికి మోకరించాడు. నడి బజారులో పరిగెట్టుకుని వచ్చి ఆయన ముందు మోకాళ్ళుని ఏమంటాడు చూడండి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చెయ్యవలెనని ఆయన అడుగుతున్నాడు. చూడండి దేవుని పిల్లరా, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రశ్న అడుగుతున్నాడా? ప్రశ్న అడుగుతున్నాడండి, ప్రశ్న అడుగుతున్నాడు దేవుని పిల్లరా. ఆ ప్రశ్న కూడా ఏమని ప్రశ్న అడుగుతున్నాడు? పంట పొలాలు బాగా పడాలంటే ఏం చేయాలి? 10 కాలాల పాటు ఈ భూమి మీద 100 ఏళ్ళు బతకాలంటే ఏం చేయాలని చిన్ని ప్రశ్నలు అడగలేదు దేవుని వారలారా. వచ్చి ఏమడుగుతున్నాడు? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలను అని అడుగుతున్నాడు. చూడండి పిల్లారా, అడిగామండి దేవుని? ఎప్పుడైనా అడిగామండి ఈ మాట? ఎప్పుడైనా కనీసం ప్రార్థనలోనే అడిగామండి? ఎందుకంటే దేవుణ్ణి ప్రార్థించమని అవకాశం ఇస్తే మనం ఏమడుగుతుంటామంటే ఇల్లు, బల్లు, పొలము, ఏవేవి అడుగుతుంటామండి. ఈ చిన్ని జీవితంలో వాడుకుంటే అరిగిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోయి చిన్ని వాటిని గురించి అడుగుతుంటాం. పరలోకాన్ని ఎప్పుడైనా అడిగారా దేవుని పిల్లరా? మోకరించిన ఆయన, ఈ లోకం శాశ్వతం కాదు, నా జీవితము శాశ్వతం కాదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలో తెలియదు నాయన, ఇప్పుడు కనిపిస్తున్నా నేను, రేపు ఉంటానో లేదో గ్యారంటీ లేదు నాయన, అందుకే శాశ్వతమైంది నువ్వు ఉండే లోకం, ఎలాగైనా సరే నాకు ఆ లోకంలో తలదాచుకోవటానికి కాస్త సహాయం చేయి నాయన, ఆ లోకాన్ని ఇవ్వు నాయనా అని అడిగామండి. మొదట చెప్పాను కదా, అడిగితే తీసుకెళ్ళిపోతాడేమన్నా భయం, అంతేనా? ఒకవేళ అడిగామనుకో వచ్చి అని ఆ రోజు తీసుకెళ్ళిపోతే భర్త ఏమైపోతాడు, పిల్లలు ఏమైపోతారు, ఇల్లు ఏమైపోతున్న బెంగండి మనిషికి. కానీ దేవుని పిల్లరా, ఈ యవనస్తుడు నేరుగా వచ్చి యేసుక్రీస్తు చింత మోకాలుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు పాత్రుడనగుటకు నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు. చూడండి, అంత కంగారు ఎందుకు ఆ ప్రశ్న అడగడానికి? అంత రన్నింగ్ ఎందుకు? అంత ప్రయాస ఎందుకు? ఎందుకంటే రాక వచ్చాడు ఈ మహానుభావుడు, మరలా దొరుకుతాడన్న గ్యారంటీ లేదు. ఇంత సమయంలో దొరుకుతాడో లేదో అనుకున్నాడు, కంగారుగా వచ్చేసాడండి, మోకరించి అడిగాడండి. అండి, ప్రశ్న మంచిది అడిగాడా? లెస్ అయిన ప్రశ్న అడిగాడా? ఎవరిని అడిగితే కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలడో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి క్రీస్తు ప్రభుల వారి చెంత మోకరించి అడుగుతున్నాడు. చూడండి దేవుని పిల్లరా, సద్బోధకుడా అన్నాడండి. సద్బోధకుడా అని ఎందుకన్నాడు? నిత్య జీవానికి వారసుని అవటానికి నేనేం చేయాలని యేసుక్రీస్తుని ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకంటే ఈయన మాటల్లోనే నిత్య జీవం అనే పదం కనపడుతుంది. అంతవరకు శాస్త్రుల మాటలు విన్నాడు, పరిశీల బోధ విన్నాడు, ప్రధాన యాజకుల బోధ విన్నాడు. ఎవరి బోధ వింటున్నా పరలోకానికి వెళ్ళాలన్న ఆశ కానీ, పరలోకాన్ని సంపాదించుకోవాలన్నటువంటి బలీయమైనటువంటి ఈ ఆకాంక్ష కానీ కలగలేదండి. ఎవరు చెప్పినా నీకు మరి రోగం పోవాలంటే ఏం చేయాలి, నీకు ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి, అప్పులు పోవాలంటే ఏం చేయాలి, కోర్టు కేసులు పోవాలంటే ఏం చేయాలి, ఇదిగో ఇలాంటివి అడుగుతున్నారే తప్ప, ఇలాంటి వాటి గురించి చెబుతున్నారే తప్ప, ఇదిగో మొట్టమొదటగా నోరు విప్పగానే తన ముందున్న జనాలను చూసి ఇదిగో పరలోకం గురించి, నిత్య జీవం గురించి, పరలోకంలో ఉన్న కన్నతండ్రి గురించి చెబుతున్నటువంటి మహానుభావుడు ఈయనే చెబుతున్నాడు. ఈ యేసుక్రీస్తు వారి మాటలు వింటుంటే పరలోకానికి వెళ్ళాలని ఆశ కలుగుతుంది. ఈయనే కరెక్ట్గా పరలోకానికి మార్గం చెప్పగలడన్న నమ్మకం ఈ యవనస్తులకి కలిగిందండి. అందుకేనండి పరుగులు వచ్చి యేసుక్రీస్తు అంత మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవం నాకు పాత్రుడును అవుటకు నేనేం చేయాలి అని అడిగాడండి. ఏమండి, ఈ మాట అడగగానే నిజంగా అండి సంతోషం కలుగుతుందో కలగదండి? యేసుక్రీస్తుకు సంతోషం కలిగిందండి.
ఎందుకంటే అంతవరకు యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి చాలామంది వచ్చారు. వచ్చి ఒక్కొక్కరు ఏమడుగుతున్నారు? నైనా కాలు బాగు చేయి, నైనా చేయి బాగు చేయి, నైనా కళ్ళు బాగు చేయి, పొట్ట లోపల తగ్గించేసి, ఇదిగో నైనా మూర్ఛరోగం బాగు చేయి, దయ్యాలను దొరకొట్టు అడుగుతున్నాడండి. ఇలాంటివి అడుగుతున్నారండి. నేను ఆస్తి పంచిపెట్టమని చెప్పి మా తమ్ముడితో, మా ఆయనతో చెప్పేసి, వాళ్ళతో చెప్పి, ఇలా ఇలాంటివన్నీ అడుగుతున్నాడు దేవుని పిల్లరా. కానీ మంచి ప్రశ్న అడిగాడండి. పరలోకాన్ని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడో అదే కావాలని అడుగుతున్నాడు. నిజంగా యేసుక్రీస్తు అతన్ని ఇష్టపడతాడు, ఇష్టపడిండా? అందుకే అతన్ని ప్రేమించాడండి యేసుక్రీస్తు. ఆ యవనస్తుని ప్రేమించాడండి. ఒక ధనవంతుడిగా ఉంటూ పరలోకానికి వెళ్ళాలని ఆశ కలిగి పరుగు పరుగున నా దగ్గరకు వచ్చి దాన్ని నోరు తెరిచి అడుగుతున్నాడని ఆ యవనస్తుని యేసుక్రీస్తు ప్రేమించాడండి. ప్రేమించి ఏం చెప్పాడు చూడండి. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కానీ మరి ఎవడనూ సత్పురుషుడు కాడు కదా. ఎందుకంటున్నారు ఈ మాట? మనసులో ఏముందో బయట పెట్టించడం కోసం అన్నాడు. ఆ తర్వాత చూసారు ఏమంటున్నాడండి? నిత్య జీవములో ప్రవేశించుటకు నేనేం చేయాలని అడిగితే యేసుక్రీస్తు ఏమన్నా తెలుసా అండి? మత్తయి సువార్త 19వ అధ్యాయానికి వచ్చారంటే ఆజ్ఞలు పాటించమని చెప్తాడు. మత్తయి సువార్త అక్కడ వేలు పెట్టి మీరు మత్తయి సువార్తకు 19వ అధ్యాయానికి వచ్చినట్లయితే నిత్య జీవానికి ప్రవేశించాలంటే నేనేం చేయాలి ప్రభు అంటే 17వ వచనంలో చెప్తాడు, ఇదిగో నువ్వు నిత్య జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొను అన్నాడండి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నువ్వు నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలు గైకొను నాయన అన్నాడు. అతను ఏమైనా చేశాడు చూడండి. నిజంగా అండి ఆజ్ఞలు గైకొనమంటే మనమైతే ఏం చేసేవాళ్ళం అక్కడ? ఆజ్ఞలా ఇంకేముందని సర్రని పీచే కూడా ఇంటికి వెళ్ళిపోయామండి మనం. అంతేనండి. మనం చాలాసార్లు చెబుతున్నది పూర్తిగా వినం. అందుకే చూడండి, కొందరు మెసేజ్ చెబుతున్నప్పుడు అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అటు చూసుకుంటారు, ఇటు చూసుకుంటారు, సెల్ ఫోన్ చూసుకుంటారు. అర్థంగా సరిగా వాళ్ళకి. కొందరు మధ్యలో వెళ్ళిపోతుంటారు, కొందరు మధ్యలో వస్తుంటారు. ఆసక్తి లేదని. మధ్యలో వస్తున్నామంటే నీకు ఆసక్తి లేదు దేవుడి వాక్యం పట్ల. మధ్యలో వెళ్ళిపోతున్నామంటే నీకు లెక్క లేదు దేవుడి వాక్యం అంటే. ఆలోచించండి దేవుడి పిల్లరా. దేవుడి వాక్యం చెప్పబడుతోంది, పాఠాలు వేశారు, అంశాలు చెబుతున్నారు, వెళ్ళి నేర్చుకోవాలి, సెలవు దినం పెట్టేశారన్న ఆలోచన ఈరోజు సెమినార్ గ్రామంలో ఉందంటారా? మీరు ఆలోచించండి దేవుడి పిల్లరా. కానీ యవనస్తులకి ఆశ, ఆసక్తి అన్నీ ఉన్నాయండి. అందుకే ఆజ్ఞలు పాటించిన ఆయన అన్నాడు. అప్పుడు ఏం చేశాడు చూడండి. అతడు ఏ ఆజ్ఞలని ఎంత జాగ్రత్తగా కలిగి ఉన్నాడండి. ఆజ్ఞలను పాటించిన ఆయన అనగానే ఆజ్ఞలు తెలియవు ఈ వ్యక్తికి. తెలుసండి. తెలుసన్న సంగతి ముందుకు వెళ్తే మీకు అర్థమవుతుంది. తెలుసు కదండి. ఆజ్ఞలు అంటే ఏదో ఒక ఆజ్ఞలు వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకంటే ఏ ఆజ్ఞలు అని మరలా అడుగుతున్నాడు ఆయన్ని. ఎందుకంటే 10 ఆజ్ఞల గురించి తెలుసు. ఈలోపు యాజకులు, పరిసయ్యులు మనుషుల పారంపర్యాచారాలు నెత్తి మీద పెట్టారు. ఈ ఆజ్ఞల ఇందుకు ఏం చెబుతాడో తెలుసండి తనకి. తెలిసిన దాన్ని మరలా యేసుక్రీస్తు నోట నుంచి వినాలనుకున్నాడంటే కన్ఫామ్ చేసుకోవాలనుకుంటున్నాడు. జాగ్రత్త ఉందంటారా లేదంటారా చెప్పండి. ఈ వ్యక్తికి పరలోకానికి వెళ్ళాలనేటువంటి ఆశతో పాటు జాగ్రత్త కూడా ఉందా లేదా అండి? ఉందండి. అందుకే అడిగాడు, ఏ ఆజ్ఞలు ప్రభువా అన్నాడండి. ఆజ్ఞలు పాటించడం వెంటనే వెళ్ళిపోలేదు, గుడ్డిగా వెళ్ళి పరిగెట్టలేదు. ఏ ఆజ్ఞలు? ఎందుకంటే నేను ఒక ఆజ్ఞలు అనుకుని అవి పాటిస్తూ ఉంటే ఈయన వేరే ఆజ్ఞలు చెబితే, నాకు తెలిసిన ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను, పొరపాటున ఈయన వేరేటి కొత్తవి ఏమైనా చెబితే ఆ కొత్త ఆజ్ఞలు నేను పాటించకపోతే నేనేమైపోతాను? పరలోకానికి మిస్ అయిపోతాను. ఎందుకు వచ్చిన బాధ? ఒకవేళ తెలిసినవైతే సంతోషమే, తెలియనివి చెబితే అవి పాటిద్దాం అనుకున్నటువంటి ఒక్కొక్క మాట జాగ్రత్తగా ఆయన నుంచి రాబట్టుకుంటున్నాడండి. అందుకే ఆజ్ఞలు పాటించాను కానీ ఏ ఆజ్ఞలు అన్నాడు. ఏమండి అడిగితే యేసుక్రీస్తు చెబుతాడా చెప్పడా చెప్పండి? చెబుతాడండి. అడగకుండానే చెప్పగలిగిన మహానుభావుడు. అడిగితే చెప్పడా చెప్పండి దేవుని పిల్లరా. వచ్చి అడుగుతున్నాడండి, ఏ ఆజ్ఞలు అన్నాడు. అప్పుడు ఏం చేశాడు చూడండి. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించము, నిన్ను వలని పొరుగువాని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను అన్నాడు. చూడండి పిల్లరా. ఏమండి ఏ ఆజ్ఞలు అనగానే యేసుక్రీస్తు లైన్గా చెప్పాడండి. దొంగతనం చేయొద్దు, వ్యభిచరింపవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, అన్నీ చెప్పాడండి. చెప్పగానే మార్కు సువార్త వచ్చేదండి అక్కడ ఏమంటాడు 10వ వచనం చెప్పేశాడండి. యేసుక్రీస్తు చెప్పేగానే అందుకు అతడు ఏమండి ఎప్పుడైతే ఈ ఆజ్ఞల గురించి యేసుక్రీస్తు చెప్పాడో సంతోషపడ్డాడండి యవనస్తుడు. ఎందుకు సంతోషపడ్డాడు తెలుసా? కింద చెప్తున్నట్టు బోధ కూడా బాల్యము నుండే ఇవన్నీ అనుసరించుచూనే ఉంటునని చెప్పాను. అబ్బా
ఏమండి, యేసుక్రీస్తు వారు ఈ ఆజ్ఞల గురించి చెప్పినప్పుడు ఈ యవనస్తుడు సంతోషించి ఉంటాడా, సంబరపడి ఉంటాడా? చెప్పండి. సంబరపడాడు. ఎందుకు? ఈ వ్యక్తికి తెలిసిన ఆజ్ఞలని యేసుక్రీస్తు చెప్పాడు. తెలుసుకోవడం కదండోయ్, యేసుక్రీస్తు వారు ఏ ఆజ్ఞలనైతే పరలోకానికి వెళ్ళటానికి పాటించమని చెప్పాడో ఆ ఆజ్ఞలు నేను ఎప్పటి నుంచి పాటిస్తున్నాడంటే ఈ యవనస్తుడు బాల్యము నుంచే పాటిస్తున్నాడండి. బాల్యము నుంచే 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు. చూడండి దేవుని పిల్లరా, ఇప్పుడు ఈ యవనస్తుడు మంచోడు అంటారా, చెడ్డోడు అంటారా చెప్పండి? అంటే 10 ఆజ్ఞలు అంటే బాల్యం నుంచి అంటే ఎప్పుడు అబద్ధం ఆడక, ఎప్పుడు దొంగతనం చేయక, ఎప్పుడు ఎవరిది ఆశించక, ఎప్పుడు ఎవరిని చంపకుండా, ఎప్పుడు ఎవరితో కూడా విచారాలు తప్పులు చేయకుండా బాల్యము నుంచి యవ్వన ప్రాయం వరకు పెరుగుతూ వచ్చాడు. అంటే ఈ తప్పులు చేయని వాడు మంచోడో కాదు చెప్పండి దేవుని పిల్లలారా? అంటే బాల్యము నుంచి ఇవన్నీ తూచా తప్పకుండా అనుసరిస్తున్నాడండి, ఆచరిస్తున్నాడండి. నిజంగా ఎంత సంతోషపడి ఉంటాడండి. అంటే నేను చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి అనుసరిస్తున్న వాటినే ఇప్పుడు నేను చెప్తున్నాడు అంటే ఇక నాకు డోకా లేనే లేదు పని. ఎంత సంతోషపడి ఉంటాడో మీరు ఆలోచించండి దేవుని పిల్లారా. ఆలోచించి సంతోషపడ్డాడు దేవుని వాళ్ళారా. ఎందుకంటే బాల్యం నుంచి పాటిస్తున్నాడు కాబట్టి. ఎన్నింటిలో ఉన్నాడు చూడండి దేవుని పిల్లలు యవనస్తుడు, ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు చూడండి. అంటే బాల్యము నుంచి 10 ఆజ్ఞలు పాటించే వాడికి ఏమొచ్చింది? డౌట్ వచ్చింది. పరలోకానికి ఇవి సరిపోతాయా లేదా అని ఆలోచించండి. బాల్యము నుంచి ఆజ్ఞలన్నీ పాటించేవాడికి పరలోకానికి ఇవి సరిపోతాయా లేదా, నేను నిత్య జీవంలోకి వెళతానా లేదనే డౌట్ వచ్చిందండి. మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చిందండి? బాల్యము నుంచి మనం పాటిస్తున్నామేంటి, అసలు 10 ఆజ్ఞలు ఏముందో కూడా తెలియదు చాలామందికి. అవునా కదా చెప్పండి? 10 ఆజ్ఞలు అండి మాకు వచ్చండి, లైన్గా మేము తప్పులు లేకుండా టకటకగా చెప్పగలుగుతామండి అనేవారు ఉన్నారా చెప్పండి దేవుని పిల్లారా? ఒకవేళ ఎవరైనా కంటతా పట్టిండొచ్చేమో అందులో ఉన్న భావం ప్రకారం బ్రతకటం. ఆలోచించండి దేవుని పిల్లరా. అసలు 10 ఆజ్ఞల్లో ఏమున్నాయో తెలియదు, అసలు ఇంకా పాటించడం ఎక్కడ చెప్పండి? 10 ఆజ్ఞలో ఎక్కడ ఏం చెప్పాడో కూడా తెలియనిటువంటి ప్రజలకి ఇక పరలోకానికి ఎలా చెప్పండి దేవుని? మనం ఏమనుకుంటుంటామంటే 2 ఆజ్ఞలు పట్టుకుంటాం, నేను అబద్ధం ఆడాను, ఎవరిని హత్య చేయలేదు, నాకెందుకు రాదు పరలోకం అనుకుంటాం. అంతేనండి? అంతేనా? అంటే మనం చూడండి ఎంత లీస్ట్గా ఉన్నాం మనం. అంటే 10 ఆజ్ఞలు సరిగ్గా తెలియదు, పాటించడం అంటూ ఉండదు, దాని గురించి పట్టించుకోవడం అంటూ ఉండదు. కానీ నాకెందుకు రాదరే పరలోకం అన్న ధీమాలో మనం ఉంటాం. ధీమా ఎక్కువైపోయింది మనకి. కానీ యవనస్తులు చూశారండి, 10 ఆజ్ఞలు బాల్యం నుంచి పాటిస్తూ కూడా డౌట్ వచ్చేసిందండి. అడిగేసాడండి యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఏమండి ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి ఆ యవనస్తుడితో? యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించాడండి. ఎందుకు ప్రేమించాడు చెప్పండి? ఎందుకంటే మంచివాడు కదండి. బాల్యము నుంచి తూచా తప్పకుండా ఆజ్ఞలను పాటిస్తున్నాడు. పాటించి 10 ఆజ్ఞలతో పరలోకం వస్తుందని సరిపెట్టుకోకుండా నా దగ్గరికి పరుగునొచ్చి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అడుగుతున్నాడంటే, జాగ్రత్త కలిగిన వాడు, ఆశ కలిగిన వాడు, ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు కనుక యేసుక్రీస్తు అతన్ని ప్రేమించాడండి. ఇంత డబ్బుండి పరలోకం గురించి ఆలోచిస్తున్నాడా? ఇంత డబ్బుండి 10 ఆజ్ఞలు చిన్నప్పుడు బాల్యం నుంచి పాటిస్తున్నాడా? బెస్ అనుకున్నాడు, వెరీ గుడ్ అనుకున్నాడు. అందుకే అతను ఏం చేశాడు? యేసుక్రీస్తు అతనిని ప్రేమించాడండి. అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదవగా ఉన్నది, నీకు ఒకటి కొదవగా ఉన్నది అన్నాడండి. ఏమండి ఆలోచించండి పిల్లారా. అంటే యవనస్తుడు కూడా అదే మాట అడిగాడు. బాల్యం నుంచి మీరు చెప్పిన 10 ఆజ్ఞల బాల్యం నుంచి నేను వాటిని పాటిస్తున్నాను. కానీ యేసుక్రీస్తుని చూసి ప్రేమించి అయితే నాయన నీకు ఒకటి కొదవగా ఉన్నది అన్నాడు. ధనవంతుడైన యవనస్తుడు అడిగితే ఎన్ని కొదవగా ఉన్నాయని చెప్పాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు? ఒకటి కొదవగా ఉన్నది అన్నాడు. నిజంగా మనం వెళ్ళిపోయే దేవా పరలోకానికి రావటానికి నాకు ఎన్ని కొదవగా ఉన్నాయంటే మన గురించి ఏం చెప్తాడండి? యవనస్తుడు అడిగితే ఒకటి కొదవగా ఉంది అన్నాడు. నిజంగా మనం వెళ్ళిపోయి యేసు ప్రభువా నాకు ఎన్ని కొదవగా ఉన్నాయని అయినా పరలోకం రావడానికంటే ఏం చెప్తాడు తెలుసండి? 10 + 1 చెప్తాడు. 10 + 1 ఎన్ని? 11. ఎందుకంటే ఈ 10 అంటే ఎలాగూ లేకుండా పోయాయి. కనీసం ఇప్పుడు చెప్పబోయే ఆ ఒక్కటేమైనా మన జీవితంలో ఉందా అని మనం ఆలోచించుకుంటే అది కూడా లేదన్న సంగతి మనకు అర్థమైపోతుంది. ఇంతకు నీకు పరలోకానికి వెళ్ళడానికి ఒకటి కొదవగా ఉంది అన్నాడు. ఇంతకు ఏంటా ఒకటి? ఏమండి ఇప్పుడు ధనవంతుడైన యవనస్తుడి యొక్క మనసు ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. సంతోషపడి ఉంటాడని ఒక్కటా? నిజంగా ఎంత సంతోషపడి ఉంటాడు? 10 చేసిన వాడికి ఒకటి చేయడం కష్టమా ఈజీయా? ఆల్రెడీ 10 చేసుకుంటూ వస్తున్నాడు బాల్యం నుంచి. ఈ ఎక్స్పీరియన్స్ ఉంది అందులో, దాన్ని పాటించడంలో. 10 ఆజ్ఞలను బాల్యం నుంచి పాటించేవాడికి ఇక ఒక్కటి చేయటం చాలా ఈజీ అండి. ఇంక మనోడు ఎలా ఉంటాడంటే చెబితే ఇంకా దాన్ని ఇంకా చేసేస్తానన్నటువంటి ఆలోచన ఊపు మీద ఉన్నాడు మనోడు.
ఆలోచించండి దేవుని పిల్లరా. అందుకే యేసుక్రీస్తుని ప్రేమించి నీకు ఒకటి కోదాగా ఉన్నది నాయన అన్నాడండి. పిల్లరా, ఆ ఒక్కటి అంటే మీరు చూశారంటే ధనవంతుల గుండెలో రాయబడిపోయింది. తెలుసా మీకు? ఇంతకు ఏంటా ఒకటి? రెండు కిందికి అంటున్నాడు, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. సంతోషంగా ఆనందంలో ఉన్నటువంటి మంచి హుషారు మీద ఉన్నటువంటి రేసుగురంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఒక్కసారిగా ఏమైపోయాడంటే ఇంతవరకు బాగా మంచి 100 క్యాండిల్ బల్బు వెలిగినట్లుగా వెలిగిందండి ముఖం. ఎప్పుడైతే యేసుక్రీస్తు నీకు ఒక్కటితో కొదవగా ఉందనైనా ఆ ఒక్కటి ఏంటంటే అని చెప్పేశాడో, ఇదిగో నీకున్నదంతా అమ్మి పేదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అనగానే అంతవరకు 1000 క్యాండిల్ బల్బులా వెలిగిన అతని ఫేస్ ఏమైపోయింది తెలుసా అండి? ఫీజు కొట్టేసి మాడిపోయిన బల్బులాగా అయిపోయిందండి. తెలుసా మీకు? ఇంతవరకు మనకి ఎలా కనపడ్డాడు? బస్ సూపర్, ఆ బస్ సూపర్, ఆ బస్ సూపర్ అని కనపడ్డాడు మనకి. ఎవరు? యవనస్తుడు. ఆలోచించండి దేవుని పిల్లరా. అప్పుడు అంతగా కనపడ్డాడండి ధనవంతుడని యవనస్తుడు దేవుని పిల్లరా. ఎప్పుడైతే యేసుక్రీస్తు నీకు ఒకటి కొత్తగా ఉంది నాయన, ఇంటికి వెళ్ళి నీకున్నదంతా మీ బీదలకిచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అనగానే ఆయన ఏం చేసేది తెలుసా అండి? కిందికి రండి. ఏమన్నాడు? అతడు కొంచెం స్లోగా చదవండి. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అంతవరకు హుషారుగా ఉన్నటువంటి వ్యక్తికి దుఃఖం వచ్చేసిందటండి. మొదట ఏం చేశాడు? ముఖం చిన్నపుచ్చుకోవడం అంటే ఇలా సంతోషంగా మనం వినకూడదు విన్నాం అనుకోండి, అలాగ ముఖం ఇంత అయిపోయిందండి అంటారు. చూడండి యేసుక్రీస్తు మాట చెప్పగానే ముఖం అంతా ఏమైపోయిందంట? ఇంతదైపోయిందటండి. ముఖమంతా చిన్నపుచ్చుకొని ఏం చెప్పాడు? నోట్లో ఏమైనా ఉసిరికాయ గిల్లేసి నోట్లో పెట్టాడా? పోనీ కారం పొడి అయినా నోట్లో పెట్టి ఇలాగంటుంటాం, చింతకాయ కొరికేసామనుకనే అని ఇలా పెట్టుకుంటాం మొహం. అలా ఏమైనా చేసాడా? ఏం లేదు కదండి. అడిగాడు, చెప్పాడు. చెప్పగానే ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, దుఃఖపడుచు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. చూడండి వారు. ఏమండి ఇంతకు మనవాడికి ఎందుకు వచ్చింది దుఃఖం? ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నాడు అంటే ఇంతవరకు మనవాడు చేసిన పనులన్నీ ఏ పనులు చేశాడన్నమాట. ఎందుకంటే ధనం గురించి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు మాట ఎత్తాడో ధనమంతా ఇచ్చేయమనగానే ముఖమంతా మాడిపోయిందండి. అంటే మనవాడు ఇంతవరకు చేసిన పనులు ఏంటన్నమాట? నయా పైసా ఖర్చు లేని పనులు చేసుకుంటూ వచ్చాడు. అవునా కదా? మీరు ఆలోచించండి. ఇంత యాంగ్జైటీగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు కదండి. అంటే ఈ మాట చెప్పగానే ముఖము చిన్నపుచ్చుకున్నాడు. అంటే ఇంతవరకు మనవాడు చేసిన పనులు ఏంటంటే నయా పైసా ఖర్చు లేని పనులు. ఈ 10 ఆజ్ఞలు పాటించడానికి ఖర్చు ఏమైనా ఉందండి? నరహత్య చేయొద్దు, ఏమైనా ఖర్చా? చేయడు, రూపాయి ఖర్చు లేదు. వ్యభిచారం చేయొద్దు, రూపాయి ఖర్చు లేదు. అబద్ధం ఆడకుండా ఉండటానికి ఖర్చు ఏమైనా ఉందండి? లేదు. పొరుగు వంద ఆశించకూడదు, ఖర్చు లేదు. తల్లిదండ్రులు సన్మానించు, ఖర్చు లేదు. అంటే ఇంతవరకు మనవాడు చేసిన కార్యక్రమాలు చేసుకుంటూ సండే స్కూల్ నుంచి ఏం చేసుకుంటూ వచ్చాడు మనవాడు సుదీర్ఘంగా అంటే నయా పైసా ఖర్చు లేని కార్యక్రమాలు చేశాడండి. అంటే ఖర్చుతో కూడినవన్నీ పక్కన పెట్టేసి ఖర్చు లేని కార్యక్రమాలను చేసుకుంటూ వచ్చి ఫ్రీగా చేయగలిగినవన్నీ చేసేసి నిత్య జీవానికి వారసున అవ్వాలని నేను ఏం చేయాలి ప్రభువా అని అడుగుతున్నాడు. మీరు ఆలోచించండి. యవనస్తులే కదండి, ఇంతవరకు మనం చేసిన కార్యక్రమాలు, దేవుడి కోసం చేసిన కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం. దేవుని పిల్లలారా, ఏం చేసాం? మనం చేసేది ఏం చేసాం? ఇదిగోనండి ప్రార్థన చేస్తానండి రోజు అంటారా? దానికి ఏం ఖర్చు ఉంది? ప్రార్థన చేస్తావు, ప్రార్థనకి ఏమైనా ఖర్చా? పాట పాడుతానంటారా? పాటకి ఏమైనా ఖర్చా? లేదండి ఆదివారం క్రమం తప్పకుండా చర్చికి వెళ్తాను, దానికేం ఖర్చు? పాట పాడకు ఖర్చు లేదు, ప్రార్థనకు ఖర్చు లేదు, బైబిల్ చదువుకుంటావు ఖర్చు లేనిది, చర్చికి వెళ్తావు ఖర్చు లేనిది, మీటింగ్కి వస్తావు ఏం చేస్తావు? నీ కుర్చీకి నువ్వు 2000 కట్టి 4 రోజులు నాకు కుర్చీ ఇవ్వండి తీసుకుంటావు. ఏంటి కుర్చీలకి ఎంత అయిందండి? ఒక 10,000 అయిందా? ఇంతట్లో నేను ఒక 2,000 ఇస్తాను తీసుకుంటే అని డబ్బులు ఇచ్చి కూర్చుంటాం. మీటింగ్లకు ఫ్రీ, సెమినార్లకు ఫ్రీ. ఏమండి ఏమున్నాయి చెప్పండి? అక్కడికి వెళ్తే ఇంకా వాళ్ళు ఏదైనా మజ్జిగ కానీ పానకం కానీ కాబట్టి గుడ్డ 2 లోటాలు వేస్తావు. ఆలోచించిన దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. అంటే ఈరోజు మనిషి అండి ఖర్చు లేని కార్యక్రమాలు దేవుడి కోసం ఎన్నైనా చేస్తాడండి. ఖర్చు లేని కార్యక్రమం. అందుకే చూడండి, ఏమండి పలానా రోజు సెమినార్ అండి అన్నాం అనుకోండి, పలానా రోజు మీటింగ్ అండి అన్నాం అనుకోండి, ఎప్పుడు బ్రదర్ అంటాడు, ఇదిగో 14వ తారీఖు అండి, 18వ తారీఖు అన్నాం అనుకోండి, ఓకే బ్రదర్ మేము ప్రార్థనలో పెడతాం బ్రదర్ అంటాడు. ఖర్చు లేదు కదా.
మీరు కానివ్వండి బ్రదర్, కార్యక్రమాలు మేము ప్రార్థనలో పెడతామంటాడు. ఆలోచించండి పిల్లలు. మరికొందరు ఉన్నారు ఇంకొక టైపు, ఎప్పుడు బ్రదర్ మీటింగ్ అంటాడు. పలాని తారీఖు 18 నుంచి ఒక 20 తారీఖు 22 తారీఖు అన్నాం అనుకోండి. అయితే బ్రదర్ ఆ కార్యక్రమాలు, పాటలు పాడే కార్యక్రమం మాకు ఇచ్చేయండి బ్రదర్ అంటాడు. ఇచ్చేసామనుకోండి, గందరగోళం గద్ద తీసేస్తాడు. పాటల కోసం వచ్చి ఖర్చు లేదు కనుక. మీరు ఆలోచించండి ఏమండి, మనిషి జీవితాన్ని, దేవుని నమ్ముకున్న బిడ్డల జీవితాలను ఒకసారి చూసినట్లయితే ఖర్చుతో కూడిన కార్యక్రమాలు మన జీవితంలో ఎన్నున్నాయో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుని పిల్లలారా, మనం చేస్తున్నవన్నీ ఖర్చు లేని కార్యక్రమాలేనండి. దేవుడి కోసం నువ్వు చేస్తున్న ప్రార్థన, ఆయన కోసం నువ్వు పాడుతున్న పాట, నువ్వు వెళ్తున్న చర్చి, నువ్వు వెళ్తున్న మీటింగ్స్, నువ్వు వెళ్తున్న సెమినార్స్, వేటికి ఖర్చు పెడుతున్నావు చెప్పు? అన్ని ఫ్రీగా ఖర్చు లేనివి చేసుకుంటూ వచ్చాడు. ఇదిగో ఈ ధనవంతుడైనటువంటి యవనస్తుడు కూడా, అంత ధనముండు కూడా వీడు ఏం చేశాడు? చిన్నప్పుడు సండే స్కూల్ లెవెల్ నుంచి అంటే ఖర్చు లేని కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వచ్చాడండి. ఖర్చు లేని పని చేసి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఆయన చూశాడు, ఒక్కటే మాట చెప్పాడు, నీకున్నదంతా నువ్వు వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదలకు ఇచ్చి మళ్ళీ నిన్ను వెంబడించడానికి రాపో అన్నాడు. ఏమండి, మన వాడికి ఎంతవరకు బాగుంటుందండి? పోనీ నువ్వు వెళ్ళి నీకున్నదంతా అమ్మి బ్యాంకులో వేసుకోపో అన్నాడు అనుకోండి, లక్షణంగా వెళ్ళేవాడండి. అవునా కదా చెప్పండి? నువ్వు వెళ్ళి నీకున్నవంతా అమ్మి బ్యాంకులో వేసుకో అన్నాడు అనుకోండి, శుభ్రంగా బ్యాంక్, ఏ నష్టమేముంది? పోనీ నువ్వు వెళ్ళి నీకున్నదంతా అమ్మి ఏమండి పేదలకు ఇచ్చేసి మరలా ఒకవేళ ఏమైనా వ్యాపారం చేసుకోమన్నాడా? దానికి కూడా లాభం ఉంది. ఎందుకంటే అంతా మీ పేదలకు ఇచ్చేసామనుకోండి, మరలా మనం వ్యాపారం స్టార్ట్ చేసామనుకోండి, ఈ పేదలందరూ మంచి పేరు వస్తుంది, అందరూ వచ్చి మన వస్తువులు కొంటాడు, మరలా వీడు ధనవంతుడు అవుతాడు. ఆలోచించండి, యేసుక్రీస్తు ఎంత తెలివిగా చక్కగా చెప్పాడు. మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. అందుకేనండి ఈ యవనస్తులు వీడికి ఎంతవరకు బాగుంటుందండి? నువ్వు వెళ్ళి బ్రహ్మాండంగా, నేను వెళ్ళి బాగానే ఉన్నాడు అంతవరకు, నీకున్నదంతా అమ్మి కొంచెం నాకున్నదంతా అమ్మి బ్యాంకులో వేసుకుంటే ఓకే సూపర్ బాబు అనేవాడు. నీవు వెళ్ళి బాగుంది, నీకున్నదంతా అమ్మి అంతవరకు కొంత బాగానే ఉంది, మొత్తం పేదలకు ఇచ్చే అస్సలు బాగోలేదు. ఏమైనా బాగుందండి? ఏండి వినేటప్పుడు మాత్రం బాగా విన్నాడని, చెప్పేటప్పుడు వచ్చి అడగటం వినటం బాగా విన్నాడు. మనం కూడా ఏం చేస్తుంటాం అంటే మెసేజ్లు బాగా వింటాం, వినటానికి అలవాటు పడ్డాం అంతే. మనం బాగా వింటామండి, వాక్యం అంతా బాగా వింటాం. చివరిలో దేవుడి కోసం ఏదైతే చేయమన్నామో అది కాస్త మనకు తెలియగానే మనం ఏమనుకుంటాం తెలుసా? ఏంటబ్బా ఇంత చేయమంటాడు దేవుడి కోసం, ఎవరు చెప్పలేని మాటలని చెప్తున్నాడు, ఇంత చేస్తేనే కానీ పరలోకం లేదా అనుకుని వెళ్ళిపోతాం, నొచ్చుకొని వెళ్ళిపోతారండి. ఏమండి యవనస్తుడు అదే చేశాడు. నువ్వు వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదలకు ఇచ్చేయి అన్నాడు. చూడండి ఏమన్నా ఉందా అండి? ఏమండి పేదలకు ఇచ్చి మరలా ఏం చేశాడు? నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఆల్రెడీ వచ్చేసాడు కదండి. వచ్చేసిన వాడిని ఇటు వచ్చి ఏం తీసుకెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ వెళ్ళటం ఎందుకు, ఉన్నదంతా అమ్మటం ఎందుకు, దానంతా పేదలకు ఇవ్వటం ఎందుకు, మరలా వచ్చి నన్ను వెంబడించడం ఎందుకు? ఎందుకంటే ఉంది కారణం. ఎందుకంటే పిల్లరా, మనకు అర్థం కాకపోవచ్చు కానీ యేసుక్రీస్తు ఏ మాట నోటిలో నుంచి బయటికి చెప్పినా దానికి మహాజ్ఞానం, మంచి కారణం ఉంటుందండి. అనాలోచనగా ఏ మాట పలికేవాడు కాదండి యేసుక్రీస్తు మనలాగా. మొత్తం అమ్మి పేదలకు ఇచ్చి ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించి ఎందుకు చెప్పాడు తెలుసా అండి? ఎందుకంటే ఒకవేళ మన వాడిని ఉన్న పలంగా వెంట పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, మనిషి మాత్రం యేసుక్రీస్తు వెనకాతలు వస్తాడు, మనసు ఎక్కడుంటుంది? కొంచెం చిన్నగా చెప్పండి, మనసు ఎక్కడుంటుందండి? ధనం. ఎందుకంటే బైబిల్లో ఒక మాట చెప్పాడు, ఏమని? నీ ధనం ఎక్కడ నుండునో నీ మనస్సు, నీ హృదయం కూడా అక్కడే ఉండును. ఆలోచించండి, ₹1,00,00,000 మీకు స్టేట్ బ్యాంకులో ఉందనుకోండి, మీ మనసు ఎక్కడ ఉంటుంది? బస్సులో వెళ్తున్నా, ఇంట్లో కూర్చున్నా, వంట చేసుకున్నా, ₹1,00,00,000 ఉంది, వడ్డీ ఎంత ఇస్తాడు? ఎంత? ₹1,00,00,000. స్టేట్ బ్యాంకు చూసారా? బంగారు బీరువాలో ఉందనుకోండి, బ్యాంకులో ఉంటే బ్యాంకు చుట్టూ తిరుగుతుంది, బంగారు బీరువాలో ఉంటే బీరువా చుట్టూ మన మనసు తిరుగుతుంది. ఫ్లాట్లు ఒకవేళ మనకి ఏదైనా మంచి ఈ ఉన్నాయనుకోండి, అవుట్లెట్లు ఉన్నాయనుకోండి, అపార్ట్మెంట్ ఉందనుకోండి, మనసు అంత. అందుకే అన్నాడు, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము అక్కడుండు. అంటే దాని చుట్టూ తిరుగుతుంటుందండి. మీ దగ్గర ఒక పాట రాశాడండి, హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అన్నాడు. ఇప్పుడు మీరు పాట దాన్ని పాడుకోవాలనుకుంటే హృదయం ఎక్కడుందంటే డబ్బు చుట్టూనే తిరుగుతున్నది, బీరవా చుట్టూ తిరుగుతుంది, బ్యాంక్ చుట్టూ తిరుగుతుంది, అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా, నీ ధనం ఎక్కడుండో నీ హృదయము అక్కడ. ఇప్పుడు వచ్చిన వీడిని తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, వెనకాతల బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అక్కడ పాతిపెట్టిన డబ్బులు ఎక్కడుందో, ఈ పొలాలు ఎలాగున్నాయో, ఇంట్లో బంగారు ఎలాగుందో, ఇంట్లో వాళ్ళు ఎలాగున్నారో ఏమో, దాన్ని చూసుకుంటున్నారో లేదో, అసలు ఉంటుందంటారా? యేసుక్రీస్తు చెప్తున్న మాటలు బుర్రకి ఎక్కుతాయంటారా? దాని ప్రకారం బ్రతుకుతాడంటాడా?
లేదు కదండి. అందుకే యేసుక్రీస్తు ఏది చెప్పినా అర్థవంతంగా మాట్లాడేవాడండి. నువ్వు వెళ్ళు నాయన, మొత్తం అమ్మేసి పేదలకు ఇచ్చేసి ఆ తర్వాత వచ్చి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఈ మాట వినగానే గాలి తీసేసిన ట్యూబ్లాగా తుస్సుమనిపోయాడండి మనోడు. ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఏమైనా కొట్టాడా ఆయన ఏమైనా కొట్టాడండి? తిట్టాడండి? కొట్టను లేదు, తిట్టను లేదు, శాపనార్థాలు పెట్టను లేదు. మరి ఎందుకు దుఃఖం వచ్చేసింది? ఎందుకంటేనండి యేసుక్రీస్తు మాటలను ఒక్కసారిగా దుఃఖం వచ్చేసిందండి. ఆలోచించండి. అంటే డబ్బు విషయం వచ్చేసరికి, ధనం విషయం ఎత్తేసరికి మనోడికి దుఃఖం వచ్చేసిందండి. దుఃఖం వచ్చేసి ఏం చేశారు తెలుసా అండి? దుఃఖపడుచు వెళ్ళిపోయాడండి. ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడో అర్థమైందంటారా? దేనికోసం ఆశిస్తున్నాడు? దేని విడిచిపెట్టలేకున్నావు? ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు? జీవాధిపతిని విడిచిపెడుతున్నావే. వచ్చింది జీవాధిపతి దగ్గరకు వచ్చావు. జీవాధిపతి దగ్గరకు వచ్చి జీవనోపాధిని విడిచిపెట్టలేకుండా వెళ్ళిపోయాడండి ధనవంతుడు. ఆలోచించండి దేవుడిన పిల్లలారా, దేనికోసం దేన్ని పోగొట్టుకున్నాడండి? కొద్ది రోజులంటే ధనం కోసం యేసుక్రీస్తు నువ్వు పోగొట్టుకున్నాడు. చూడండి దేవుడిన పిల్లలారా. అంటే మనవాడు దేనికి ఓటేశాడు? దేనికి ఓటేశాడు? దేవుడికా ధనానికా? ధనానికి ఓటేశాడు తప్ప. అంటే మనిషి అండి ధనం కోసం దేవుణ్ణి కూడా విడిచిపెట్టుకుంటాడా? చూశారండి మనిషి ఎటువంటి వాడు? అంటే ధనం కోసం దేవుణ్ణి కూడా విడిచిపెట్టుకునే మనసు మనిషికి ఉన్నదన్న సంగతి మనకు అర్థమవుతుంది. చూడండి దేవుని పిల్లలారా, రావడం దేనికోసం వచ్చాడు? అడగడమైతే అడిగాడు. నిత్య జీవానికి వారసునోటకు నేను ఏ మంచి కార్యం చేయాలి ప్రభువా అని అడిగాడు. ఎప్పుడైతే చెప్పేశాడో ఖర్చుతో కూడా చెప్పేసరికి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడండి. మనిషి ఎప్పుడు అంతేనండి. ఎందుకంటే మనిషి తన కోసం ఖర్చు పెట్టుకోవడానికి ఎప్పుడు ముందుంటాడండి. తన కోసం ఖర్చు పెట్టుకోవడానికి చాలా మనిషి ఆశపడతాడండి. దేవుడి కోసం అనేసరికి అండి నాకేమొస్తుంది అన్నటువంటి ఆలోచనలోకి మనిషి వెళ్ళిపోతాడండి. ఇదిగో ఈ ధనవంతుడు అదే కదండి చేశాడు. ధనమంతా కూడా అమ్మి నాకు ఇచ్చి అనగానే విడిచిపెట్టేసుకున్నాడు యేసుక్రీస్తును. అంటే నిత్య జీవానికి వెళ్ళాలన్న ఆశ అయితే ఉంది కానీ నిత్య జీవానికంటే ఎక్కువగా దేని ప్రేమిస్తున్నాడు? నిత్య జీవాన్ని కాలదనుకొని ధనమే కావాలనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చూడండి దేవుని వారలారా, మనిషి ఇప్పుడు అంతేనండి. లోకస్తులే కాదండి, క్రైస్తవుల బిడ్డలు కూడా అంతేనండి. క్రైస్తవ బిడ్డలు కూడా అంతే దేవుని పిల్లలారా. దేవుడి కోసం పెట్టడం నష్టం అనుకుంటాడు, తన కోసం పెట్టుకోవటం లాభం అనుకుంటాడు. చాలామంది ఉన్నారండి. నిజంగా మనం కూడా చూడండి, మన కార్యక్రమాలకు ఎంతగా ఖర్చు పెట్టుకుంటామండి. ఎంతగా ఖర్చు పెట్టుకుంటామంటే ఒక దేవుడి కోసం తప్ప దేనికోసమైనా ఖర్చు పెట్టడానికి మనసు వెనకాడాడండి. నిజంగా అండి ఒక్కొక్క వ్యక్తుల గురించి చూస్తున్నప్పుడు అండి ఆశ్చర్యం వేస్తుంది. దేవుడి కోసం కాదు, దేనికోసం పెడుతుంటాడు. కొలంబో మీకు తెలుసు కదండి, శ్రీలంక రాజధాని కొలంబో ఉందండి. ఏమండి ఆ కొలంబోలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉందటండి, క్రిస్టియన్ అండి. ఆవిడ పేపర్లో వచ్చిందండి న్యూస్. ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అండి? ఆవిడకి వచ్చే ₹1000 జీతాన్ని, ప్రతి నెల వచ్చే ₹1000 జీతాన్ని ఏం చేస్తుందంటే తన కోసం కొంత వాడుకొని మొత్తం సగం కంటే ఎక్కువ భాగం వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ జూలో ఒక సింహం ఉందటండి. ఆ సింహానికి కొన్ని ₹1000 పెడుతూ వచ్చిందటండి. సింహానికి కొన్ని ₹1000 తన కోసం కొద్దిగా వాడుకుంటుందట. జీతం అంతా కూడా 70% జీతాన్ని తీసుకెళ్ళి ఆ సింహానికి మంచి మాంసం, ఆ సింహానికి మంచి పని మనిషి, ఆ సింహానికి మంచి సబ్బులు, మంచి వసతి మొత్తం సింహం కోసం ఖర్చు పెట్టేసిందటండి. ఆలోచన ఉందంటారా చెప్పండి దేవుని పిల్లలారా? అలాంటి వాళ్ళు మన మధ్య కూడా ఉన్నారండి. ఒట్టి వాటి కోసం ఖర్చు పెట్టి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. చిత్తూరులో మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉందండి. ఒక ఆవిడ ఉందండి, క్రైస్తవురాలండి. ఆవిడకి సుమారు 50 ఏళ్ళు దాటే, కానీ కొంచెం చూడడానికి యంగు మాదిరే కొంచెం కనపడుతుందండి. ఆవిడ చెయ్యొత్తుందండి. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళానండి. బ్రదర్ వందనాలు బ్రదర్, కూర్చొని బ్రదర్, నేను బాగా మర్యాద చేసిందండి. అప్పుడు చెప్పారండి, ఆవిడ బాగా మాట్లాడుతుంటే, అమ్మ ఇంత సాత్వికురాలు ఏమ్మా మీరు క్లాసుకు రావచ్చు కదా బైబిల్ కాలేజీ కంటే. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కూతురు చెప్తున్నారు, బ్రదర్ ఆవిడ పైకి అలా కనపడుతుంది అనుకున్నారా, 20,000 వస్తుంది బ్రదర్, నెలకు ఆవిడ పెన్షన్ వస్తుంది బ్రదర్. వాళ్ళ ఆయనకి ఇంటికి ఒక 2,000 3,000 ఫుడ్కు మాత్రమే ఖర్చు పెడుతుంది బ్రదర్, మిగతా జీతం అంతా దేనికి పెడుతుందో తెలుసా బ్రదర్ అన్నారు. వాళ్ళ కూతురులే దేనికి పెడుతుందమ్మా అంటే వీధి కుక్కలకు పెడుతుందటండి ఆవిడ. తెలుసుగా తమ్ముడు, ఇదిగో ప్రతి సాక్షులు నా దగ్గర ఉన్నారు. ఆవిడే వీధికి చిత్తూరులో ఉందండి. ఆవిడ ఇప్పటికి ఉందండి. ఆవిడ ఆ కుక్కల దగ్గరికి వెళ్ళి పెట్టి ఆవిడకి ఆ వ్యాధి వచ్చేసింది, కుక్కలకు సంబంధించిన వ్యాధి. అదే మాయరోగం అంటే దయ్యం పట్టింది అని. ఆలోచించండి దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. ఈరోజు ఆవిడకే కదండి, అందరికీ ఉంది ఈ రోగం. చాలామందికి ఆవిడ కుక్కలకు పెట్టింది, ఈవిడ సింహానికి పెట్టింది. మనోళ్ళు ఏం చేస్తాం, పిల్లలకు పెట్టుకుంటాం, భార్యలకు పెడతాం, భర్తలకు పెడతాం, ఇళ్లకు పెడతాం, సోకు చేసుకోవడానికి ఇళ్లకు పెట్టుకుంటాం, పొలాలకు పెడతాం, ఫ్లాట్లకు పెడతాం. ఇదిగో పెట్టందంటూ ఏదైనా ఉంటే ఒకటే అదే దేవుని
కోసం, దేవుని స్వార్థ కోసం, దేవుని పరిచర్య కోసం. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇలాగ కుక్కలకి, సింహాలకి ఇవన్నీ ఇలాంటివంతా ఫారంలో కనబడుతుంటారు. పిల్లి పెడతా రాస్తారు, కుక్కల పెడతా రాస్తారు. ఇప్పటికీ క్రైస్తవ కుటుంబాల్లో కుక్కకే కొన్ని వేల రూపాయలు పెట్టే వాళ్ళు కొదవలేదు దేవుని వాళ్ళారా. మీరు ఆలోచించండి. ఇదంతా చూస్తే మనిషి ఏమనుకుంటాడంటే తన కోసం పెట్టడం లాభం అనుకుంటున్నాడు, దేవుడి కోసం పెట్టడం నష్టం అనుకుంటాడు. దేవుడి కోసం తప్ప దేనికోసమైనా మనిషి పెట్టడానికి ముందుకు వస్తున్నాడండి. నిజంగా ఆ రోజు ధనవంతుడు కూడా చూడండి పిల్లలారా. ధనవంతుడు చూడండి, నీ ధనవంతి చేసి అమ్మేసి పేదలకిచ్చి నన్ను వచ్చి వెంబడించవయ్యా అంటే వెళ్ళిపోయాడంటే మీరు ఆలోచించండి దేవుని ఎంత కష్టమైపోయింది చూడండి మనసుకి. అంటే డబ్బు కోసం నిత్య జీవనైనా విడిచిపెట్టుకున్న దశకి మనిషి వస్తాడన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎంత చేశాడో చూడండి దేవుని పిల్లలు. ఒక్కటేనండి చేయవలసింది. 10 చేసి అన్నీ చేసి 99 చేసాడండి, ఒక్కటి చేయలేదండి. ఆ ఒక్కటి చేస్తే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళేవాడండి? అన్నీ ఉన్నాయండి, 99 రైట్గా ఉన్నాయండి, ఒక్కటి తక్కువ ఉందండి. ఒకటి తక్కువ ఉంది చూడండి దేవుని పిల్లలు. నిజంగా ఒక్కటి చేస్తే కరెక్ట్గా వెనక పరలోకం వచ్చి ఉండేది, నిత్య జీవంలోకి ప్రవేశించి ఉండేవాడండి. కానీ పిల్లారా మీరు ఆలోచించండి, ఒక్కటి దగ్గర వెనక్కి వెళ్ళిపోయాడు చూడండి పిల్లారా. ఒక్కటి చేయలేకపోయాడు చూడండి. ఆ ఒక్కటిని చేయటానికి మనసు రాక వెళ్ళిపోయాడండి. ఇప్పుడు ధనవంతుడు పాతాళానికి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటాడో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇలా దేవుడి కోసం ఇక్కడ చేయని వాళ్ళంతా ఎక్కడ కనబడుతుంటారు? పాతాళంలో, అగ్నిగుండంలో కనబడుతుంటారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనుకుంటాడో మీరు ఆలోచించండి. నువ్వెందుకు వచ్చావు నరకానికంటే నేను వ్యభిచారం చేశాను ఇక్కడికి వచ్చాను. నువ్వెందుకు వచ్చావు? నేనా గజ దొంగని, ఎన్నో ఇల్లులు కొట్టాను. అవునా? అవును. దొంగతనం చేశాను కూడా ఇక్కడికి వచ్చి. నువ్వు? నేను ఉగ్రవాదిని. నువ్వెవరు? నేనా? నేను కూనికోరిని. ఓహో, మరి నువ్వెవరు? ఇంత మమ్మల్ని అందరూ అడుగుతున్నావు, నువ్వేం చేసి వచ్చావు ఇక్కడికి? నేనా 99 చేశాను మంచివి, మరేం చేయలేదు? ఒక్కటి చేయలేకపోయాను. అయ్యో, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి వాక్యం అర్థం చేసుకొని చిన్నప్పటి నుంచి ఆజ్ఞలో పాటించి ఒక్కటి చేయలేక ఇక్కడికి వచ్చావా అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరికంటే గర్భదరిద్రుల కంటే పెద్ద గర్భదరిద్రుడు ఎవరు? వీడే. ఆలోచించండి దేవుని పిల్ల. అందరికంటే ఎవరి మీద జాలి కలుగుతుందండి? నేనంటే హత్య చేసి వచ్చా, ఈడంటే వ్యభిచారం చేశాడు, వాడంటే మారణహోమం సృష్టించాడు, ఉగ్రవాది. కానీ నువ్వేంట్రా 99 చేసి ఒక్కటి చేయలేకొచ్చావు కదరా దౌర్భాగ్యుడా. నిజంగా ధనవంతుడికి ఎలా ఉంటుందండి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఒక్కటి చేసింటే బాగున్నాను, ఆ ఒక్కటి చేసింటే బాగున్నా అనుకుంటాడా? అనుకోడా? 2000 సంవత్సరాలుగా అగ్నిజ్వాలలో మండుతున్నాడండి. ఆ ఒక్కటి చేసింటే బాగును, ఆ ఒక్కటి చేసింటే బాగును. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఒక్కటి చేసింటే బాగును, ఆ ఒక్కటి చేసింటే బాగును 1,00,000 సార్లు అనుకుంటే నీకేమైనా లాభమా? ఎన్నిసార్లు అనుకుంటే లాభం చెప్పండి? నిజంగా ధనవంతుడికి ఇప్పుడు అవకాశం ఇచ్చామనుకోండి, నాయనా నీ ఆస్తి అలాగే ఉంది ఇజ్రాయెల్ దేశంలో, వెళ్ళిపోయి దేవుడి కోసం ఖర్చు పెట్టి రాపో, పేదల కోసం ఇచ్చేసి రాపో అన్నాడు కూడా. నిజంగా అండి వస్తే గంట ఇస్తాం పర్మిషన్, గంట కాదు 10 నిమిషాలు చాలంటాడు. ఫాస్ట్గా వస్తాడు రాడు అవకాశం ఇస్తే, పరుగులు ఎత్తుకుంటూ వస్తాడు. ఎందుకంటే ఆ అగ్నిజ్వాలలో కాలిపోతున్నాడు, తట్టుకోలేడు. ఆ శిక్ష ఎలాగుంటుందో ప్రాక్టికల్గా అర్థమైంది కనుక పరిగెట్టుకుని వస్తాడండి. ఇప్పుడు మీకు క్లాస్ అయిపోగానే వెళ్ళిపోండి వెంటనే మీ ఫ్లాట్లు, మీ ఇల్లులు ఎక్కడెక్కడ రాస్తున్నాయి మొత్తం మీ డబ్బులు తెచ్చేయండి, పదండి స్వార్థకి వెళ్ళిపోతాం, ప్రపంచం అంతా ప్రకటించేద్దామంటే మీరు వెళ్తారేంటి? వెళ్తారు, వెళ్ళడం మాత్రం వెళ్తారు, మరలా వెళ్ళగానే ఆలోచనలు మారిపోతాయి. మరలా మనకు ఆలోచన రావాలంటే ఏం చేయాలి? మరలా నీ జుట్టు పట్టుకొని నిన్ను ఒక 1000 సంవత్సరాలు పాతాళంలో, అగ్నిగుండంలో, అగ్నిజ్వాలలో పెట్టామనుకోండి, అప్పుడు వస్తుంది. ఇలాగ మనకు అప్పుడు బుద్ధి వచ్చితే లాభం లేదు గనకే ధనవంతుల గురించిన సంగతులు బైబిల్లో ఎందుకు రాయించాడో తెలుసా దేవుని పిల్లలారా? ఎందుకు శిలాక్షరాల కంటే గొప్పగా ఈ బైబిల్లో దేవుడు రాయించి పెట్టాడంటే, నాయనా నువ్వు ప్రేమించవలసింది వాటిని కాదు నాయనా, ఖర్చు లేని కార్యక్రమాలలో కాదు ఉండవలసింది. దేవుడి కోసం నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నీ శక్తి లోపం లేకుండా పనిని చెయ్యి, ముందుకు వచ్చే అని చెప్పినటువంటి మనకు ఆలోచన రావాలని. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, 10 ఆజ్ఞల్లో కానీ దేవుడు చెప్పిన మాటల్లో 2 చేస్తే చాలండి అనుకుంటాం. మనం ఏంటండి, మనం నిజంగా మీరు 10 ఆజ్ఞల గురించి ఆలోచించండి. 10 మన జీవితంలో ఉన్నాయా? 1 2 చేస్తాడు. 2 పాటించేవాడు ఏమనుకుంటాడంటే, నేను వ్యభిచారం చేయను, అబద్ధాలాడను, లేకపోతే నేను హత్యలు చేయను, కాబట్టి దేవుడు నన్ను పరలోకానికి తీసుకుంటాడులే అనుకుంటాడు. నిజంగా మన జీవితంలో మనం ఆలోచించుకుంటే మన జీవితంలో 10 కనపడవండి, 1 2 3 4 కనపడతాయి. ఈ 4 చేసినందుకు మనం ఏమంటాం? లోకం ఏముంటుంది? ఎప్పుడు అబద్ధం ఆడడం వాడిని చూసి ఏమంటుందండి, అబ్బా వీడు ఎప్పుడు అబద్ధం ఆడండి, సత్యహరిశ్చంద్రుడు అని అంటాడు. పరలోకానికి పోడన్న సంగతి వాడికి తెలియదు, వీడికి తెలియదు. అవునా కదా? ఆలోచించండి దేవుని పిల్లరా. 5 చేస్తున్నావు అనుకోండి, ఎవరిని చూడవు, ఎవరితో నువ్వు ఏం తప్పు చేయవు, ఎవరిని చంపవు, ఎవరిది తీసుకోవు. ఇంకా ఇలాంటి ఏమంటారండి, ఉత్తమోత్తముడు అండి అంటాడు. దేవుడు ఏమంటాడు, ఉత్తినే పోతాడండి అంటాడు. అన్నీ ఉత్తుతో చేశాడు, ఖర్చు లేనివి.
ఆలోచించండి దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. ఏమండి, దేవుడు ఎంత ఖచ్చితంగా ఉన్నాడు చూడండి పరలోక విషయంలో. ఇన్ని చేసిన వాడినే ఒక్కటి చెయ్యకపోతే మెడ పట్టుకు బయటికి గెంటేసాడంటే ఇక మన పరిస్థితి మనకు చెప్పవసరం లేదు. ఆయన మెడ పట్టుకు గంటకు సరికే అక్కడికి వెళ్ళకుండానే రివర్స్ అయిపోవచ్చు మనం. అవునా కదా చెప్పండి? ధనవంతుడే నీకు ఒకటి లేదు పోరా అని దోషెత్తున్నాడు. ఈలోపు అక్కడికి వెళ్ళి మనం చూసామనుకోండి, ఇక్కడికి నీలో 11 లేవు, ఇక్కడ ఒక్కటి తక్కువ అని తోషెత్తుంటే ఇక్కడ నీలో 1000కి 950 మార్కులు వచ్చిన వాడిని స్థానం లేదు పోరని గేటు బయటకు తోసేసాడు అనుకోండి. వాడు బయటకు యారా వచ్చావు బయటకి తోసేశారా, 950 వచ్చారు, 1000కి నన్నే తోసేశారంటే ఇప్పుడు మనకు 350 ఇక్కడ పాస్ మార్కులు. మనం ఏమంటాం? అయితే నేను ముందుకెళ్తానంటామా? 950 వచ్చిన వాడికి గతి లేకుండా నా పరిస్థితి ఏంటి? సర్టిఫికేట్ మడత పెట్టేయడం, సంఖ్యలో పెట్టుకోవడం, నేరుగా వెనక్కి వచ్చేయడం. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఒక్కటి చేయకపోతేనే. అందుకేనండి పొరపాటున ఒక్కటి చేయకపోయినా, 1 కానీ 2 కానీ తక్కువైతే అయిపోయేలే, పరలోకం వస్తుందన్నటువంటి భ్రమలో నువ్వు ఉంటావని ఆలోచించి మరలా చెబుతున్నాడు. ధనవంతుడు చేసిన తప్పు చేస్తామని ధనవంతుని కార్యక్రమాన్ని మనం ఆ సందర్భాన్ని కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. ఎందుకంటే 1, 2, 3, 4 చేయటం, సంతృప్తి పడటం, నేను ఇది చేశాను అది చేశాను అనుకొని పరలోకం వెళ్తామని నువ్వు అనుకుని ఆ ఆలోచనతో చచ్చిపోతే నిత్యాగ్నిగుండానికి వెళ్ళిపోతారు నా పిల్లలను ఆలోచించి. నాయన 10 చేసినంత మాత్రమే కదా, ఇదిగో ఇది కూడా చేయాలి, ఒక్కటి తక్కువైనా నిన్ను పరలోకానికి రానివ్వరు. నో కాంప్రమైజ్. ఇదేంటండి, పిల్లలం కదండి, దేవుడు తండ్రి కదండి, పిల్లలకు తండ్రి ఎవరైనా మెడబెట్టు గంటేస్తారు కదండి అని మరలా నువ్వు వెనక్కి తిరుగుతావు, ఏవేవో ఊహించుకుంటావనే. ఇదిగో నీకంటే ముందు పుట్టినటువంటి ధనవంతుడు, దేవుని కుమారుడు ధనవంతుడు కూడా ధనవంతునే బయటికి తోసేసి ఆ విషయాన్ని బైబిల్లో మనకు రాయించాడండి. అంటే నిన్ను పరలోకానికి వెళ్లకుండా బయటికి తోసేయడానికి ఒక్క కారణం చాలన్నమాట. దేవుడికైనా భూమి మీద ఉద్యోగాలకు కూడానా? కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉంటాయండి. చెప్తాను, ఒకవేళ పొరపాటున మీరు ఈ ఒక్కటి చేయకపోతే ఏమీ లేండి అనుకుంటారేమో అని చెప్తున్నాండి ఈ మాటని. కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉంటాయండి. మరి కానిస్టేబుల్ ఉద్యోగాలకి వెళ్ళినప్పుడు సెలక్షన్లు జరుగుతుంటాయి. వెళ్ళినప్పుడు మనం హైట్ ఉన్నామండి, కానీ మనకు చెస్ట్ లేదు అనుకోండి, సన్నం ఉన్నామనుకోండి, వాడు ఏం చేస్తాడు? పంపించేస్తాడా, ఉంచుతాడా? అని పక్కకు పంపించేస్తాడు, వెళ్ళిపో పక్కకు అంటాడు. ఇప్పుడు మంచి ఇంత బాడీ పెంచుకొని ఉన్నాడు కానీ పొట్టిగా ఉన్నాడు, హైట్ తక్కువ ఉన్నాడు, వీడిని ఏం చేస్తాడు? తీసేయండి అంటాడు. హైట్ ఉన్నాడు, లావు ఉన్నాడు, హై జంప్ ఉన్నాడు, లాంగ్ జంప్ ఎగరలేకపోతున్నాడు, తోసేయి బయటికి. లాంగ్ జంప్ హై జంప్ అన్ని చేశాడు కానీ వీడికి మరి రిటర్న్ టెస్ట్లో పోయాడు అనుకోండి, తోసేయి బయటికి, కోసేయి విని అనేస్తారు. అంటే నిన్ను మెడ పట్టుకొని బయటికి తొయ్యటానికి పోలీసు శాఖకి 10 కారణాలు అవసరం లేదు, ఒక్కటి చాలు నిన్ను బయటికి తోసేయటానికి. ఏమండి, ఇప్పుడు దేవుడు కూడా నిన్ను పరలోకం నుంచి తోసేయడానికి 5-6 కారణాలు అవసరం లేదు, ఒక్కటి తక్కువ ఉంటే చాలు. పొరపాటును కూడా నేను పరలోకానికి రానివ్వను నాయన అని స్పష్టంగా బైబిల్లో చెబుతున్నాడు. మీకు అర్థం కావాలి దేవుని పిల్లలారా, మీకు అర్థం కావాలి. అందుకేనండి మీరు సైలెంట్గా ఉండండి దయచేసి. అల్లరవుతుంది అది, ఇలా అరిసి పక్కన మన దగ్గర రావటం లేదు. ఆలోచించండి దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్ముడు సమాధానానికి కర్త, పరిశుద్ధాత్ముడు అల్లరికి కాదు పిల్లారా. ఆలోచించండి మరలా అనుకోకండి. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. అందుకేనండి దేవుడి మాటలు రాయించాడు. అందుకే పిల్లారా వ్రాయబడిన ప్రతి మాటని ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. అందుకేనండి ఈ పాఠాన్ని నిత్య జీవానికి వారసులు ఎవరు అనే పాఠాన్ని ఎందుకు మీ ముందు తీసుకొచ్చామో తెలుసా? 1, 2, 3 దేవుడి వాక్యాలు చూసుకొని వాటి ప్రకారం నేను ఉన్నాను అనుకొని పరలోకానికి వెళ్ళిపోతానన్న భ్రమలలో చాలామంది ఉన్నారు కనుక ఆ భ్రమలను తొలగించి మనం దేవుడి కోసం ఉన్నతంగా ఆయన చెప్పిన ప్రతి మాటను చదువుకొని బ్రతుకులో పాటించాలి దేవుడి పిల్లల ఆలోచనతోనే ఈ పాఠాన్ని మేము ముందుకు తీసుకొచ్చాము దేవుని పిల్లరా. కాబట్టి దేవుడు ఒక్కటి తక్కువ ఉన్నా కూడా పరలోకానికి మనల్ని చెప్పి చేయకపోతే నన్ను తీసుకోడు, విని చేయకపోతే మిమ్మల్ని కూడా తీసుకోడు దేవుని పిల్లరా. కాబట్టి అన్ని పాటించాలి దేవుని పిల్లరా. దేవుడు కాంప్రమైజ్ అనేది అసలు కాడు పిల్లరా. అందుకే బైబిల్ బాగా చదువుకున్నాం, బైబిల్ బాగా నేర్చుకున్నాం దేవుని పిల్లరా. దేవుడి కోసం ఏమైతే దేవుడు బైబిల్లో రాయించాడో వాటిని చూసుకొని మనం చదువుకోవాలి, వాటిని తెలుసుకోవాలి, వాటిని నేర్చుకోవాలి, వాటి ప్రకారం బ్రతకాలి. ఎందుకంటే దేవుడు పొరపాటున కూడా పరలోక విషయంలో కాంప్రమైజ్ కాడు. స్ట్రిక్ట్గా ఉన్నాడు. నువ్వు ఏదో అనుకొని ఆయన ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేసుకొని వెళ్ళిపోతే పొరపాటున కూడా తీసుకోడండి. కాబట్టి పరలోకం అనుకుంటే వచ్చే లోకం కాదు, ఏమండి ఉచితంగా వచ్చే లోకం కాదు, అలాగని కనీసం అడిగితే వచ్చే లోకం కాదు, కొన్ని చేసి కొన్ని చేయకపోయినంత మాత్రాన వచ్చే లోకం కూడా పొరపాటున కూడా కాదు ప్రియులారా. నిజంగా మడికట్టుకు బతకాలి, ప్రతి మాటను చూసుకోవాలి, ప్రతి మాటను నేర్చుకోవాలండి. సామెతలు కీర్తనలు ఈ 2 పుస్తకాలు చదువుతావా? క్రైస్తవులో ఉన్నటువంటి ఎక్కువ అలవాటు ఏంటండి, దురలవాటు ఏంటి? సామెతలు కీర్తనలు. మరి మిగతా పుస్తకాలు
ఆలోచించండి దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. అందుకే యవ్వనస్తుల విషయంలో ఒక మంచి గుణపాఠాన్ని దేవుడు వాక్య రూపంలో మనకు అది తెలియజేశాడండి. పొరపాటున ఇదంతా ఉపమానం అనుకున్నారు మీరు, ఇదంతా ఉపమానం కాదు, యథార్థ సంఘటన దేవుని పిల్లలారా. కాబట్టి నిత్య జీవానికి వారసులు ఎవరో మరి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బైబిల్లో రాయబడిన ప్రతి దాని ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వారేనండి నిత్య జీవానికి పాత్రలు. అందుకే మీ దేహాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించమంటాడు. మీ చరచిరాస్తులు అమ్మి దేవుని స్వార్థ కోసం ఖర్చు పెట్టుకోనమంటాడు. పిల్లారా, కష్టపడాలి, చెమటోడ్చాలి, మనకున్నదంతా దేవుడి కోసం ఖర్చు పెట్టుకొని చివరికి మిగిలినటువంటి దేహాన్ని కూడా సజీవ యాగము చేసుకోవాలి పిల్లారా. అందుకే తమ్ముడు కూడా చెప్పాడు, ఆశీర్వాదానికి అర్హులు ఎవరని. నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నువ్వు ఆశీర్వాదానికి అర్హులు కావు. క్యారెక్టర్ కావాలి, దేవుడి కోసం బ్రతికే త్యాగపూరితమైన జీవితాలు కావాలి దేవుని పిల్లరా. కాబట్టి నిత్య జీవానికి వారసులు ఎవరో మీకు అర్థమైంది అనుకుంటున్నాను పిల్లరా. కాబట్టి అనేకమైన మాటల్లో ఇంకా మీరు బైబిల్ చదవగలిగితే ఇంకా ఎన్నో గొప్ప విషయాలు మనకి అర్థమవుతాయి. కాబట్టి ఈ మంచి పాఠాన్ని విన్నటువంటి మీరు దేవుని పిల్లల ఇంటికి వెళ్ళి ఆలోచించి పరిశీలించి ఒక మంచి నిర్ణయానికి వచ్చి నిత్య జీవానికి వారసులుగా మీరు కావాలని, దేవుడు చెప్పిన ప్రతి దాని ప్రకారం మీరు ఉన్నతమైన సేవ చేసి మీ జీవితాలనే దేవుడికి మరి సజీవ యాగం చేసుకొని పరలోకంలో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. జీవం కలిగిన కన్నతండ్రి, నిత్య జీవానికి వారసులు ఎవరనే మాటలని ఒక పాఠంగా మీ పిల్లల ముందుకు తీసుకువచ్చాం. విన్న మీ పిల్లలు కేవలం వినువారు మాత్రంగా ఉండకుండా విన్నదాని ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండి నైనా మీ ఆలోచనలు, మీ ఆజ్ఞలు, మీ మాటల ప్రకారం బ్రతికి నైనా ఇదిగో ఒక యవ్వనస్తుడైన ధనవంతుడు ఎలాగైతే పరలోకాన్ని ధనం కోసం నాయన, చిన్ని ధనం కోసం తండ్రి, కొద్ది రోజులు ఉండే ధనం కోసం నాయన మరి పరలోకాన్ని పోగొట్టుకున్నాడు తండ్రి, పరలోకాన్ని పోగొట్టుకున్నాడు తండ్రి నాయన. అలాగని ఆ ధనాన్ని ఏమైనా వెంట కట్టుకుపోయాడంటే అది లేదు తండ్రి. పరలోకాన్ని సంపాదించుకోలేకపోయాడు, సంపాదించుకున్న ధనాన్ని తనతో తీసుకులేకపోయాడు, ధనాన్ని విడిచిపెట్టాడు. వట్టి చేతులతో తన కుటుంబాన్ని కూడా తన శరీరాన్ని కూడా విడిచిపెట్టి నాయన నిత్యాగ్నిగుండానికి దిగజారిపోయాడు తండ్రి. ఇప్పుడు మాకు కూడా అంతో ఇంతో మీరు ఇచ్చారు తండ్రి. మీరు ఇచ్చిన దాన్ని మీకోసం ఖర్చు పెట్టుకోవడానికి సహాయం చేయండి తప్ప కుటుంబాల కోసం నైనా మీకోసం పెట్టకుండా జంతువుల కోసం వేటి కోసమో ఖర్చు పెట్టుకొని వెంట తీసుకెళ్ళలేరండి. ఎందుకంటే దానికే కాదు, దేవుడి కోసం 10 రూపాయలు 20 రూపాయలు కాదు, గుప్పిలు ఇప్పుడు అంటే యుద్ధం దేవుడి పని కోసం. ఏమండి 20 మంది కూడా చెప్పినారైంది, అసలు 20,000 ఖర్చు 2 కుటుంబాలు పట్టకూడదు, కొన్ని 4 కుటుంబాలు అనుకున్నా సరే అవుతుంది, ఒక 20,000 అవుతుందండి. మళ్ళీ దేవుడు మంచి నాకు ఆయుష్ ఇస్తే, ఆరోగ్యం ఇస్తే, ఊపిరి నుండి నేను భూమి ఉంటే తప్పనిసరిగా మరలా మదనపల్లిలో ఇలాంటి సెమినార్ పెడతాను, అద్భుతమైన పాఠాలు నేను చెప్తాను. ఈ లోపు మీకు నేను తీసుకుని రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని గర్భంలో ఉన్నాయన్న గురించి వాళ్ళు పంచండి. ఇందులో అడ్రస్ స్థితిప్రార్థన మందిరం బైబిల్ ఒకటే, విశ్వాసం ఒకటే, అందరికీ తండ్రి దేవుడు ఒకటే, క్రైస్తవులు మాత్రం 3,000 ముక్కలు. అలాగే మీకు అలా మన కాకుండా ఉద్దేశంతో పెట్టానండి. ఎందుకంటే ఏ పాస్టర్కు నేను ఆపోజిట్ కాదు, ఏ సంఘస్థులకు నేను ఆపోజిట్ కాదు, దేవుడి పక్షం నిలబడతాను, బైబిల్లో ఉన్నది చెప్తాను. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఒకవేళ నేనే దేవుడి జ్ఞానాన్ని దేవుడి పనిలో నేను సరిగా వాడబడేటప్పుడు ఆశించేవానైతే ఈ జ్ఞానం నాకు ఈ చిన్న వయసులో దేవుడు ఇచ్చి ఉండేవాడు కాదు దేవుని పిల్లలారా. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించి ఏమండి ఆ సంఘం ఈ సంఘం అని భేదాలు Sa ne la ba ma ma re ga ma re